ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. అందరూ ఆనందంగా ఉన్నారా? కీర్తనలో నిజంగానే ప్రభువుకి సమీపస్తులు అయ్యారా? అలాగే పాడాలి. పూర్ణ బలముతో నీ పూర్ణ హృదయంతో నువ్వు పాడలేకపోతే ఖచ్చితంగా వాక్యమునకు ముందుగా ఈ దైవారాధనలో మీరు క్రీస్తుతో పాటు ఏకం కాలేరు. కానీ మీరు కీర్తనలో మీ పూర్ణ బలమును మీ పూర్ణ శక్తిని మీరు వాడినట్లయితే ఖచ్చితమైనటువంటి ఆ పూర్ణమైన ఆత్మ మీ పైన ఖచ్చితంగా కుమ్మరించబడుద్ది. ఆమేన్. ఆయన ఆత్మ లేకుండా ఏ విషయమైనా సరే అది ఎంత సరళంగా చెప్పబడినా మర్మయుతంగా చెప్పబడినా నీ హృదయంలో గోచరమగునట్లుగా నువ్వు గ్రహించినట్లుగా నువ్వు ఎన్నడూ కూడా గ్రహింపు పొందలేవు. ఎంతో సాధారణమైన విషయాలు అనేక మార్లు మనం కొన్నిసార్లు మన వ్యక్తిగతమైనటువంటి బైబిల్ యొక్క ధ్యానంలో చాలా విషయాలు చదువుతూ ఉంటాం, చాలా విషయాలు వింటూ ఉంటాం. బట్ ఎట్ ఎ సర్టెన్ పాయింట్ ఒక సమయం వస్తుంది, ఆ సమయమున కొన్ని వందల వేల మార్లు చదివిన ఆ లేఖనము కొత్తగా కనబడుతుంది. తనకు తానుగా ఏదో తను తాను విప్పుకుంటున్నట్లుగా, తను తాను బయలుపరుచుకుంటున్నట్లుగా, దానిలో ఎన్నడూ చూడని కోణము, ఎన్నడూ చూడని సమాచారం మనకు కనబడుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. అది రావాలి అంటే ప్రత్యక్షత దేవుడు ఎవరెవరికి ఇస్తాడు? హూ విల్ రిసీవ్ ది రెవల్యూషన్. ప్రత్యక్షత పొందుకోవడానికి ఎట్లా మార్గాలేంటి? కూర్చోలే. ప్రత్యక్షత పొందుకోవడానికి మార్గాలేంటి? ప్రత్యక్షత ఎలా వస్తుంది ఒక వ్యక్తికి? వినడం వల్ల ప్రత్యక్షత రాదు. బైబిల్లో ఉన్న ఆధారాలు చూస్తుంటే కనుక దేవుడికి ఆయన ఆత్మమూలముగా జన్మించినటువంటి పసిబాలులకే ప్రత్యక్షత. ఆమేన్. అంటే ప్రత్యక్షత రావాలి అంటే అదేదో ఒక వ్యక్తిని మనం బయట నుంచి తీసుకొచ్చి ఒక పనికి పెట్టుకుంటే వచ్చేది కాదు. నా యావదాస్తి పైన సంపూర్ణమైన సమాచారం అవగాహన నా నడుములో నుంచి వచ్చే నా కొడుకుదే. అదే రీతిగా ప్రభువు జీవవాయువులో నుంచి వచ్చిన ఆ సద్బీజముదే ప్రత్యక్షత. రెండవది, పరిశుద్ధుడైనటువంటి దానియేలు ప్రార్థించుచుండగా గ్రహింపు శక్తి పొందాడు. ఎవరికైనా సరే గ్రహింపు శక్తి లాని ఎడల వారు ప్రార్థన చేయాల. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి గ్రహింపు శక్తిని ఇస్తాడు దేవుడు. అంతేకాకుండా అక్కడ దేవుడు తన దాసుని వెళ్ళి, ఇదిగో ఆ మార్గం గుండా ఆ రథంలో ఒక ఆయన వెళ్తా ఉన్నాడు. ఎసర్నో ఆయన ఎనూక్. ఎనూక్ అంటే తెలుగులో అయ్యో ఎనూక్స్. కొంతమంది పరలోక విషయమై నపుంసకులయ్యారు కదా. అక్కడ రథంలో ఆయన వెళ్తా ఉన్నాడు చూడు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు చదువుతున్నాడు గ్రహించలేకపోతున్నాడుగా. అంటే గ్రహింపు శక్తి రావాలంటే వి నీడ్ ఏ ప్రీచర్. అసలు గ్రహింపు శక్తి రావాలన్న మార్గాలు కూడా చాలామంది తెలియడంలే. అయితే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆత్మమూలంగా జన్మించి ఆయన పిల్లోడు ఉండాలా, లేకపోతే రాదు. ఇది మొట్టమొదటి మేజర్ పాయింట్. ఆ తర్వాత నువ్వు ప్రార్థనలో ఉండాలా, అప్పుడు నీకు గ్రహింపు శక్తి వస్తుంది. అట్ ద సేమ్ టైం యూ నీడ్ ఏ ప్రీచర్. ఏ ఫిజికల్ ప్రీచర్ ఉండాలా, హోలీ గోస్ట్ ప్రీచర్ ఉండాలా. నమాట వింటున్నారా? కొంతమంది నా కాపర్ లేడు, నాకు దేవుడే బోధకుడు. గాడ్ బ్లెస్ యు, అక్కడే కూర్చుంటావు, రావు పైకి. అంతేనా? అంటే ఆ నపుంసకుడికి లేదా? ఆ నపుంసకుడికి భౌతికమైనటువంటి బోధకులు లేరా? అయినా సరే ఆయనకు దేవుని దగ్గర నుంచి పంపబడవలసిన ఒక మనుషుడు కావాలా. అట్లాగే ఏదైనా సరే ఆత్మ సంబంధం. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేయు కార్యములలో దేవుడు అంటాడు యోహాను సువార్తలో ఏమని, ఆ ఆత్మ వచ్చినప్పుడు మీకు బోధించి దాన్ని మరలా జ్ఞప్తి చేస్తుంది. అది అంటే అలాంటి కార్యం చేసేది పరిశుద్ధాత్ముడు. ఇది లేకుండా గ్రహింపు శక్తి రాదయ్యా. ఇదే మనకును మన సంఘశాఖ సహోదరులకు మధ్యలో ఉన్న వ్యత్యాసం. ఒకటి, మనము దత్తపుత్రులము, మన ముందు నిర్ణయంలో ఉంచబడిన వారం కనుకే ఈ ప్రత్యక్షతలు, ఈ వర్తమానాలు పొందుకుంటున్నాం. రెండు, మన ప్రార్థనకి వారి ప్రార్థనకి వ్యత్యాసం ఉంటుంది. ప్రార్థన వర్తమానం చెప్పానా 29-30 భాగాలుగా మాట్లాడినాం మనం.
వారి ప్రార్థనకి మన ప్రార్థనకి వ్యత్యాసం ఉంటుంది. ఎస్ ఆర్ నో? మన ప్రార్థన క్రియల మూలమైనటువంటిదిగా ఉండదు, కృపామూలమైనట్టుగా ఉంటుంది. అది మనకుండే బోధకులు అనేకుల వల్లే డబ్బుల కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు పనిచేసేటువంటి వారిగా ఉండరు. ఆయన రాజ్య విస్తరణ కోసం కోత కొయ్యవారిగా ఉంటారు వాళ్ళు. రెండోది, వారిపైన కుమ్మరించబడుతున్న పరిశుద్ధాత్మకి మనపైన కుమ్మరించబడుతున్న పరిశుద్ధాత్మకి వ్యత్యాసం ఉన్నది. వారిపైనను పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుతున్నాడు. ఎందుకంటే వర్షం ఇటు గోధుమల పైన, గురుగుల పైన ఖచ్చితంగా కుమ్మరించబడాలా. కానీ ఇది ఇచ్చే ఫలాలు వ్యత్యాసంగా ఉంటాయి. మరియు ఎక్కడైతే అధికంగా కలుపులొక్కలు ఉంటాయో అటువైపు నీళ్ళ పారుదల ఉందో లేదో వ్యవసాయకుడు చూసుకోడు. అధికంగా తనకు లబ్ధిని, లాభాన్ని తను వేసిన విత్తనాలనే మరలా తిరిగిచ్చే రీతిలో ఎక్కడైతే మొక్కలు ఉంటాయో అక్కడ సరి అయినటువంటి నీటి పారుదల ఉందో లేదో చూసుకుంటాడు ఆయన. అదే రీతిగా మనపైన దేవుడు కుమ్మరిస్తున్న పరిశుద్ధాత్మ అభిషేకానికి, వారిపైన కుమ్మరిస్తున్న అభిషేకానికి ఖచ్చితమైన వ్యత్యాసం ఉందిగో. ఈ వ్యత్యాసాలను బట్టే గ్రహింపు శక్తుల్లో మనం వేరే స్థాయిలో దేవుడు మనల్ని నిలబెట్టినాడు ఆయన. ఇది మన జ్ఞానం కాదు, ఇది మన మంచితనం కాదు, మనం అడిగితే దేవుడు ఇచ్చింది కాదు. అయ్యా, అడిగితే ఇచ్చింది కాదు. ఇది ప్రభు తానే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మనకు అప్పచెప్పింది. ఇది అలాగున గ్రహింపు శక్తి పొందుకుంటున్నాం. ఆ గ్రహింపు శక్తి పొందుకోవాలంటే జాగ్రత్త. గ్రహింపు శక్తి రావడానికి మరొక మార్గం గురించి చెప్పాలా, ఎందుకంటే ఆ టాపిక్ వచ్చింది కక్కగిదా, అంత కక్కేసేయాల ఒకేసారి. మొదటి మార్గము ముందు నిర్ణయంలో ఉంచబడాలా. అది నీ చేతిలో, నా చేతుల్లో లేదు, అది ఆయన చేతుల్లోనే. రెండవది ప్రార్థన చేయాలా. మూడవది భౌతికమైనటువంటివి అకౌంటబుల్, నీ పైన లెక్కప్ప చెప్పవలసి ఒక కాపర్ ఉండాలా. నాలుగోది ఇప్పుడు చెప్తే కదా, ఆ పరిశుద్ధాత్ముడు అనే బోధకు నీకు ఉండాలా. తర్వాత ఐదవది ప్రాముఖ్యమైనది ఫాస్టింగ్. పాత నిబంధన మొత్తము ఇంచు ఇంచు అక్షరం అక్షరంతో వడపోసినట్టుగా చదివిన వ్యక్తి 3.5 సంవత్సరాల అరేబియా ప్రాంతంలోకి వెళ్ళి ఈ ప్రత్యక్షతలు ఎవరివి, ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి లేఖనము నాతో ఆ దమస్కు మార్గంలో మాట్లాడిన ఆయనతో ఎలాగో జతపరచబడుతున్నాయి అనేటువంటి ఆ ప్రత్యక్షత, ఆ గ్రహింపు ఫాస్టింగ్లోనే పొందుకున్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? వితౌట్ ఫాస్టింగ్, వితౌట్ ప్రేయర్, without Holy Ghost, without a physical preacher, without predestination, you will never able to get the revelation from God. Yes or no? ఎన్నడికి పొందలేరు. ఇన్ని రూపాల్లో ఏదో ఒక రూపం నీకు బలంగా ఉండాలా. అన్నీ ఉన్నాయనుకో మరీ మంచిది, ఆనందకరం. ప్రత్యక్షతలో మనం చాలా ముందుకు సాగుతున్నట్లు. ప్రత్యక్షత అంటే ఏంటి? అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ, ముసుగు తీయబడి అంటే దాని అర్థం నాకు మరుగుగా ఉన్నది, సరైన పదమే, సరైన అర్థమే. కానీ మీకు ఇంకా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఇది ఉంటుందా, ఇదేంటి చెప్పండి. కాదు, చూసి అట్లానే కనబడుతుంది. అది అదేంటది? రివర్స్. ఎందుకంటే నీ జ్ఞానం అట్లాంటిది కాబట్టి దాని గుండానే చూసాం మనం. తెలుగులో అంకెలు ఉంటాయి, ఆ అంకెల్లో ఒక అంకె, అది తెలుగు అంకెలు తెలుసా? ఇప్పుడు ఇదేంటో నీకు బయలుపరచబడాలి అంటే తెలుగు అంకెలపైన నీకు అవగాహన రావాలా. ఆ అవగాహన ఇవ్వడానికి ఒక తెలుగు అంకెల్ని బోధించే బోధకుడు రావాలా. నీకు అర్థమవుతుందా? అట్లాగే పరిశుద్ధ గ్రంథం అంతే, చూస్తుంటే చక్కగా చదువుతుంటే కనబడతా ఉంటుంది మన మనుష్య జ్ఞానం చేత. కానీ దాంట్లో దేవుడు పొందుపరిచే విషయం బయలుపరచబడాలంటే మరలా దేవుని చేత నియమించబడిన ఒక కాపరి, ఒక బోధకుడు వచ్చి చెప్తే తప్ప బయటకు రాదు. అది అతడు ఆ భాష నేర్పించాలా, ఎలా పొందుకోవాలో నేర్పించాలా. అప్పుడు నీ పాత పూర్వపు జ్ఞానాన్ని తీసి దైవికమైన జ్ఞానం చేత ఆ కళ్ళజోళ్ళకుండా చూస్తేనే అది ఏదో బయటపడుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా అంతే. అందుకే అన్నాడైనా ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కాలానుగుణంగా చాలా కాలంలో చాలా కళ్ళద్దాలు మార్చాడు దేవుడు విశ్వాసులకు. ఎస్ఆర్నో? ఒకప్పుడు ధర్మశాస్త్రంలో కళ్ళద్దాలు పెట్టాడు కదా. కానీ ఆ కళ్ళద్దాలలో ఏమైంది? కొంతమంది ఒక అర్థమేమో శాస్త్రం లేరు, ఇంకొక అర్థం పరిచయం లేరు, ఒక్కొక్కడికి ఒక్కొక్క దూరంగా కనబడుతూ ఉన్నాయి. ఈ కాలంలో కూడా దేవుడు మరొక కళ్ళద్దాలు పెట్టాడు.
ఈ కళ్ళద్దాలు ప్రతి సంఘకాలానికి మారుతూ వచ్చాయి. చివరిగా పెట్టిన దేవుడు పెట్టినటువంటి కళ్ళజోడు ఏంటయ్యా? ఆ విమోచన గ్రంథమే మనకి ఇవ్వబడిన చివరి కాలంలో ఇవ్వబడిన ఏకైక ప్రత్యక్షత కళ్ళజోళ్ళు. దాని కూడా చూసినప్పుడే ఈ పరిశుద్ధ గ్రంథం కొత్తదవ్వాలి నీకు. దిస్ బుక్, దిస్ బైబిల్, ఈ బైబిల్ గ్రంథము నీకు కొత్తదగ్గుగా కనబడుతుంది. ఇప్పుడు నేను ఈ మాట చెప్పా, తెలుగు అంకెల్లోకి అంకె రా అంటుంటే కొత్త కనబడ్డదా? అట్లాగే ఇప్పటి వరకు నువ్వు చదివిన పరిశుద్ధ గ్రంథము 7 ముద్రలు అనేటువంటి ప్రత్యక్షత కళ్ళజోళ్ళ కూడా చూస్తే మొత్తం కొత్తగా కనబడుతుంది. ఇంతకుముందు చదివిందే కానీ ఎప్పుడు ఇట్లా చూడలేదు బ్రదర్, మేము ఎప్పుడు ఇలా పట్టుకోలేదు బ్రదర్. ఎందుకంటే నీ కళ్ళజోడు మారుతుంది ఇప్పుడు. ఆమేన్. ఈ కళ్ళజోడు సరిగ్గా లేదనుకో చూపు మందగిస్తుంది. నీ దేహంలో నీ కన్నే ప్రాముఖ్యమైనది. ఒకవేళ కన్ను చీకటి అయిందనుకోండి నీ దేహం అంతయు గొప్ప చీకటి అన్నాడు ఆయన. ఇట్స్ ఎ గ్రేట్ డార్క్నెస్ అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త. మన వర్తమానాలకు ముగిసి అయిపోదాం. అన్నిటికీ ఉపద్ఘాతలకి మధ్య సమయం ఎక్కువైపోతుంది, క్షమించాలా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయం 23-24 వచ్చు. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు అంటే ఒక మాట ఆలోచన చేయండి ఒకసారి. పౌలు గారు చెప్తున్నటువంటి ఈ మాటలో ఆయన ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రము నెరవేర్పు చేయబడింది అంటూనే నా మనస్సులో ఇంకా ధర్మశాస్త్రం ఉందంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మాట జాగ్రత్తగా వినండి. ఆయన ధర్మశాస్త్రము నెరవేర్పే క్రీస్తు, ధర్మశాస్త్రము ఆయన చేత కొట్టివేయబడింది అంటూనే ఆయన ఏమంటున్నాడంటే ఈ ఎంటైర్ ప్యాసేజ్లో, ఈ అధ్యాయంలో ధర్మశాస్త్రమును నా మనస్సులో ఉందని చెప్తున్నాడు. రెండోది శరీర కార్యముల గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటారు చూడండి 16వ వచనంలో, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాము. ఏదైతే కొట్టివేయబడ్డదన్నాడో, ఏదైతే నెరవేర్పు జరిగిందన్నాడో, ఏదైతే దాస్యత్వపు కాడి కింద పలికి అది మన పైన పనిచేయదన్నాడో, మరలా ఇప్పుడు చూస్తుంటే ఎవడైనా సరే ఈ పాప నియమం చేత తన ప్రాణము తన ఆత్మ నియంత్రణలోకి వచ్చినట్లయితే కనుక అతడు ధర్మశాస్త్రం వలనట్టుగానే తీర్పు తీర్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. రెండు చట్టాలు ఈ కాల ప్రవక్త కూడా చాలాసార్లు వింటారు. దేర్ ఆర్ ఓన్లీ 2 laws కదా. ఒకటి ద లా అండ్ ద గ్రేస్. వర్తమానం అంటే చదవండి అయ్యా, ఉందా? చట్టము మరియు కృప, రెండింటికి యుద్ధం అన్నట్టుగా వెడ్సేసని పెడతాడు ఆయన. రెండు ఉంటాయి. కృపలో నుంచి తప్పిపోయిన వాడు ధర్మశాస్త్రం వలన తీర్పు తీర్చబడాలా. అందుకోసమే కదయ్యా చివరికి ధర్మశాస్త్రం లేని వారైనా సరే వారికి వారే ధర్మశాస్త్రమై ఉన్నారంటాడు ఆయన. అంటే ప్రతి ఒక్కరిని కొలిచే విధానము, ప్రతి ఒక్కరికి శిక్షించే విధానము. మరి పాపములను ఎంత మట్టుకు పాపంలో పడినారు, ఎంతగా శిక్షించాలన్న కొరత ఎలవేళ ధర్మశాస్త్రమే. అది అన్యుడైనా సరే, క్రీస్తులోనికి వచ్చి బలహీనుడైనా సరే, పాత నిబంధనలు ఆధారం చేసుకున్నవాడైనా సరే, ఎవడైనా సరే కృపలోనికి రానివాడు ధర్మశాస్త్రం చేత తీర్పు తీర్చబడాల. కృప ఎప్పుడు వస్తుంది? కృప ఎప్పుడు వస్తుంది? పరిపూర్ణమైన ప్రేమ యొక్క చివరి భాగం అది. ద ఎండ్ రిజల్ట్. దానిలో నుంచి ఒకటి రావాలా, దానిలో నుంచి మరొకటి రావాలా, దానిలో నుంచి మరొకటి రావాలా. దాని యొక్క చివరి ఎండులో కృప నిలిచి ఉన్నది. అదిగో ఆ కృప ఇక్కడ నిలిచి ఉన్నోడికే కృప వల్ల తీర్పు తీర్చబడతాడు. కృపలో తీర్పు ఉండదు, కృపలో హక్కున చేర్చుకోవడమే ఉంటుంది. కానీ ఈ కృపలోనికి రాకుండా ఉండి ఈ మధ్యలో ఎక్కడ నిలబడినా సరే ధర్మశాస్త్రం వలనట్టుగానే తీర్పు తీర్చబడతారు. అందుకే ఆయన ప్యాసేజ్లో మాట్లాడుతూ ఆ మాట చూడండి, నా మనస్సునందున్న ధర్మశాస్త్రం అంటున్నాడు. దేహంలో ఏ నియమం ఉంది? పాప నియమం. మనస్సులో ఏం కనబడుతుంది? ఇక్కడ ఆ ప్యాసేజ్ 23వ వచనం చూడండి, మరొకసారి చదవండి. 23 అది
అంటే ఇప్పుడు ఆయన మనస్సులో ధర్మశాస్త్రం ఉందని చెప్తుండా లేదని చెప్తుండా? సాధారణమైన కళ్ళతో చూస్తే అర్థమైపోతుంది. ఈ మాట ఎప్పుడో చెప్పనా సంగమా, నా మాట జాగ్రత్తగా వినండి. ఈ శరీర క్రియలను కదా, దేహము, ఆత్మయు, ప్రాణము కదా, మీకు బోర్డు మీద పెడితే నీకు స్పష్టత వస్తుంది. ఏదైనా సరే గమనించండి. ఇది ప్రాణము, ఆత్మ, దేహము, శరీరం. ఈ దేహము వలనైనటువంటి కార్యముల చేత ఒకడు పూర్తి స్థాయిలో కన్జ్యూమ్, దాని చేత నింపబడి, దాని చేత వాడి ప్రాణము మరియు యొక్క ఆత్మ రెండు కూడా ఆధీనంలోకి వచ్చిపడిన తర్వాత వాడు ధర్మశాస్త్రం వలనే తీర్పు తీర్చబడతాడు. మీకు లేఖనం చూపిస్తా, చాలామంది క్వశ్చన్ మార్కులు కనబడుతున్నాయి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 10:26. మనము సత్యమును గూర్చినటువంటి అవగాహన పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల కృప వాడిని కాపాడును. అరే వాటర్ బాటిల్ ఏంది? ఒకడు సత్యమును గూర్చి అవగాహన వచ్చేసింది, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది అంగీకృతమో ఏది అంగీకృతము కాదో స్పష్టంగా ఏర్పడింది. కానీ ఒక్క విషయంలో మాత్రము బుద్ధిపూర్వకంగా చేశాము. తెలుసు ఏమని, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడద్దని తెలుసు, బుద్ధిపూర్వకంగా మాట్లాడా నేను. సనుకోవద్దని తెలుసు, బుద్ధిపూర్వకంగా శనిగా నేను. నగలేసుకోవద్దని తెలుసు, బుద్ధిపూర్వకంగా వేసుకున్నా నేను. రంగులు వేసుకోవద్దని తెలుసు, జుట్టుకు మొహాలకు బుద్ధిపూర్వకంగా వేసుకున్నా నేను. ఇది తెలియక మునుపు వేసిన దినాలు వేరు, ఇప్పుడు వేరు. పాపమునకు బలి, ఆ పాపమునకు క్షమాపణ తెలియక ముందున్న దినాలు వేరు, ఇప్పుడు వేరు. ప్రభురాత్రి భోజనంలో ద్రాక్షరసం యొక్క తయారీ విధానాన్ని గురించి ప్రవక్త చాలా స్పష్టంగా మాట్లాడినాడా? ఎలా తయారు చేయాలా? అది జ్యూస్ కాదు, ఇట్స్ ఎ వైన్. తెలియక మునుపు మీరు తీసుకున్నప్పుడు నేను ఒక మాట చెప్పా, లేఖనాలు ఆధారం చేసుకుని ఇంత మట్టుకు మీరు తెలియక చేశారు, క్షమించబడితిరి. కానీ తెలియపరచబడిన తర్వాత వాలంటీర్లీ బుద్ధిపూర్వకంగా నేను వెళ్ళి దానిలో చేతులు వేశా. ఎవడు నా కోసం ఇప్పుడు బలి ఇవ్వాలా? ఈవెన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ద లిమిటేషన్స్. యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి హద్దులున్నాయి, పరిమితులున్నాయి. ఈ భూప్రపంచ మండలంలో అది ప్రతి పాపాన్ని కడిగేసే శక్తివంతమైనది, కానీ దానికి షరతులున్నాయి. రక్తముకున్న శక్తిలో హద్దులు లేవు, కానీ ఆ రక్తము ఆపాదించబడుటలో మాత్రము హద్దులున్నాయి. నా మాట వింటున్నారా? పౌలు గారు అందుకే అంటారు, ఏమని తెలుసా, ఒకవేళ నేను నా శరీర క్రియలు నాలో నేను ఏదైతే చేయకూడదు అనుకుంటూ చేస్తూ ఉండి దాని చేత నేను కన్జ్యూమ్ అవుతున్నానో, దాని చేత నియంత్రించబడుతున్నానో, నాకు నేనుగా ఒక తీర్పు తీరుస్తున్నాను. ఏమని? ధర్మశాస్త్రమే మేలైనదని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నీ పట్ల చూపించిన కృప నువ్వు వ్యర్థం చేసావుగా. కృపలోనికి పిలువబడితిమి. ఆ కృపను చాలామంది అనేక రకాలుగా వాడుతున్నారు. యూదా పత్రికలో అంటాడు, దేవుడి యొక్క మహాదయ కృపను వారు తమ యొక్క కామాతురత కోసం వాడారు. మనం దేనికోసం వాడుతున్నాం? మొహాలకు రంగులు వేసుకోవడానికి, ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకోవడానికి, తలకాయలకు రంగులు వేసుకోవడానికి, చినిగిపోయిన జీన్స్ వేసుకోవడానికి, దేవుడికి ఇవ్వవలసిన దాన్ని తప్పించుకొని తిరగడానికి. ఇప్పుడు ఎవడు మనల్ని కృపలోనికి మరలా తీసుకెళ్ళగలిగేది? ఈ లేఖనం నేనైతే చదివానో, మీరు ఒక్కసారి మీకు వర్తమానాలు చదవగలిగేటువంటి జ్ఞానము, ఆసక్తి ఉంటే అన్పార్డనబుల్ సిన్ అని ఒక వర్తమానం ఉంటుంది. అన్పార్డనబుల్ సిన్ అంటే క్షమించబడరాని పాపం అని ఒక వర్తమానం చెప్పిండు ప్రవక్త. వర్తమానం చదువుతున్నారో లేదా నాకు తెలియదు, మిమ్మల్ని అడిగి నేను మళ్ళీ సైడ్ టాపిక్ పోవడానికి ఇష్టపడతలే. చదవండి దయచేసి, దండాలు పెడతాను, చదవండి. క్షమించబడని పాపం అంటూ చెప్తూ ఈ లేఖనంతోనే ఆ వర్తమానం అంతా ప్రారంభిస్తాడు. అక్కడైనా ఆయన ఒకటే చెప్పేశాడు,
కృపలో నుంచి ఒక్కసారి నువ్వు జారావంటే కృపలో నుంచి ఎట్లా జారుతాడయ్యా? తెలియక చేస్తే కృపలోంచి జారడు, వాడిపైన ఇంకా అధికమైన కృప పెరుగుతుంది. అంతే కదా? ఇప్పుడు ఈ జాన్ గాడు ఉన్నాడు, తెలియక ఒక పెద్ద తప్పిదం చేశాడు, బాలుడు వాడు. నేను వాడిని కొడుతుంటే మీలో 10 మంది వచ్చి నన్ను ఆపుతారు, చిన్న పిల్లోడగా తెలియదులే. కరెక్టేనా? తాడి చెట్టు లాగేది కదా, మరి మీకేం తెలియదు? మీకేం తెలియదు? ఇక్కడ అన్నీ తెలుసు, ఎవరికేం తెలియదు? ఇప్పుడు ఈ రోజున ఎవరికేం తెలియకుండా మిగిలిపోయింది? అయ్యో అయ్యో బ్రదర్, నాకు ఈ విషయం తెలియదు బ్రదర్, ఇది వాక్య విరుద్ధం నాకు తెలియదు బ్రదర్ అనేటువంటి ఒక స్థితిలో నీవు ఉన్నావు అనుకో, ప్రభు నిన్ను క్షమిస్తాడే. అక్కడ నీ పని ఇంకా కృప విస్తరించబడతా ఉంది. కానీ కృపను ఆధారం చేసుకొని ఆ కృపలో మన శరీరంలో ఉన్న ఈ పాప నియమానికి మనము లోబడి మనస్సునందున్న ధర్మశాస్త్రానికి మళ్ళా దాస్యత్వపు కాడి కింద దూరి అదే ధర్మశాస్త్రం చేత తీర్పు తెచ్చబడడానికి సిద్ధపడ్డాం మనం. దట్ ఈస్ కాల్డ్ అన్పార్డనబుల్ సిన్. ఇంటికి వెళ్ళాక వర్తమానం చదవండి ఒకసారి. గగుర్లు పుడతాయి. నా ప్రభు నేను ఎన్ని పాపాలు చేసినా నన్ను క్షమిస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు. ఏంటేంటి? చాలామంది యొక్క క్రైస్తవ విశ్వాసాలు చెప్పనా, దావీదు గురించి అధికంగా మాట్లాడేసరికి వారు చేసే పాపాలకు, వారు చేస్తున్న వాక్యాతిక్రమ కార్యాలకు వారు కృపను ఆధారం చేసుకుంటున్నారు. కృప అది నిన్ను పరిశుద్ధతలో నిలబెట్టడానికే కానీ పాపమునకు ఆస్కారంగా కాదు. ఆమేన్. కృప నిన్ను పాపములో పడిపోకుండా కాపాడడానికే కానీ పాపంలో పడవేయుటకు నువ్వు పడ్డా సరే మళ్ళీ క్షమిస్తా, నువ్వు చేయి వాక్య విరుద్ధమైన కార్యాలు అయినా నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పుట కొరకు కాదు కృప. కృపలో నుంచి జారిన ప్రతి ఒక్కడు ధర్మశాస్త్రమే గొప్పదైనట్టుగా మరల వాడు నెరవేర్పు జరిగిస్తూ మనస్సులో పెట్టబడిన ధర్మశాస్త్రానికి మరలా వాడు లోనైపోతున్నాడు. ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు నీతిమంతుడు తీర్పు తీర్చబడలేడు. ఒకసారి కృపలో నుంచి జారిన వాడు అయ్యా ఎన్నటికీ కూడా దేవుని యొక్క రాజ్యంలో వధువుగా రావడం అనేది అసాధ్యం. తెలియజేసిన దినాలు మేలయ్యా. అందుకే ప్రసంగి కావచ్చు, లేకపోతే యోబు కావచ్చు, చాలా చక్కగా నేను పిండంలో ఉన్నప్పుడే చచ్చిపోతే బాగుండు అన్నాడు ఆయన. ఎందుకు? తెలియని దినంలో ఏదైనా జరిగితే ప్రభు క్షమిస్తాడు. తెలుసుకొని పడిపోతున్న చూడు, మన పైన తీర్పు యొక్క ఆ భారాన్ని మన పైన పెంచుకుంటున్నాం మనం. ఈరోజు మనకు తెలీదా ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో మనకు తెలీదా? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఈ పాప నియమానికి అసలు ఇక్కడ చాలామంది తెలియడంలే. 2 చట్టాలు, ఐదర్ యు గో బ్యాక్ టు లా ఆర్ యు కమ్ బ్యాక్ టు ద గ్రేస్. ఇజ్రాయేలీల దగ్గరికి మోషే ఆ 2 పలకలు తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగో యెహోవా మన కొరకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు అన్నప్పుడు, అక్కడ దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, ఇజ్రాయేల్ వారి జీవితకాలం అంతలో చేసిన ద గ్రేటెస్ట్ మిస్టేక్ ఇన్ ద ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్ అక్కడే. వారు కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని ఎన్నుకున్నారు. ఆ రోజున వారు చేసింది ఎంత తప్పిదంగా కనబడుతుంది చూడండి. మనమైతే అనిపిస్తూ ఉంటుంది ఏమని, ఆ సమయంలో నేనుంటే అసలు ఎన్నటికీ కూడా అట్లా అడగకపోయేవాడిని, ప్రభా నీకు దండం పెడితే కృప ఇవ్వు ప్రభా అని అడుగుతాను అనుకుంటారు చాలామంది. కరెక్ట్గా ఆ సమయంలో పెట్టబడితే, ఆదామవలన సమయంలో పెట్టినప్పుడు కూడా అవి ఒక చెట్టు తినకపోతే ఏం పోయేది అని అనిపిస్తుంది. నేనైతే అసలు ఎన్నటికీ ముట్టను బ్రదర్ అనుకుంటాం మనం. కానీ ఈ రోజున కూడా నువ్వు చేస్తా ఉంది అదేగా. ఈ రోజున మరణ వృక్షంలో చేతులు వేస్తానే ఉన్నావు. ఈ రోజుకి కూడా నువ్వు మరణ ధర్మశాస్త్రమే మేలైనదన్నట్టుగా తీర్పు తీర్చుకుంటున్నావు. ఏమని? నీ వాక్య విరుద్ధమైన కార్యాలు చేసి. ఎవడు ప్రేరేపించాడు నిన్ను? సాతానుగాడు, దయ్యమే. ఇట్ ఈస్ అ డెవిల్ దట్ ఈస్ మోటివేటింగ్ యూ టు డూ దట్. మనలో మనమే కృపకు దైవ నియమములకు స్థానం ఇవ్వకుండా మరల ధర్మశాస్త్రం గొప్పదైనట్టుగా చూపించాము. మనస్సునందున్న ధర్మశాస్త్రాన్ని దృఢపరుచుకున్నాం. ఆ ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే యెహెజ్కేలు గ్రంథంలో ఒకసారి ఒక మాట చెప్పాను నేను మీకు. ఒక మాట చూపించాను, గుర్తుందా? మీకు ఆచరించుటకు వీలు కానటువంటి ఆజ్ఞలు మీకు అప్పచెప్పితిని, మీరు చేయుటకు మోయుటకు మీకు కానటువంటి కట్టల భారాలు మీ పైన పెట్టాను అన్నాడు ఆయన. అసలు ఆ ధర్మశాస్త్రం అంతా అదే. ఎవ్వడు మోయలేడు దాన్ని, ఎవ్వడు చేయలేడు దాన్ని. కానీ ధర్మశాస్త్రం కంటే అత్యధికమైనటువంటి ఆజ్ఞలు కలిగిన నూతన నిబంధన ఎట్లా చేస్తాడు?
అక్కడికి ఇక్కడికి తేడా ఏంటో చెప్పనా? ఇక్కడ కృప నిలిచి ఉన్నది, అక్కడ కృప లేదు. అక్కడ యేసుక్రీస్తు రక్తం వలనైనటువంటి కృప కనబడటలేదు. ఆమేన్. అంతే తప్ప ఎన్నటికీ కూడా మీరు కనుక శరీర కార్యముల చేత ఒక్కసారి మిమ్మల్ని మీరు చేశారనుకోండి, నేను అందుకే మరలా చెప్తా ఉన్నా, ఇంతవరకు ఈ వర్తమానం మీ దగ్గర ప్రకటించబడక మునుపు, ఈ సంవత్సరాలరగా నేను రావడానికంటే మునుపు మీ పైన పాప నియమం వేరు, ఇప్పుడు వేరు. దేన్ని బట్టి అయ్యా అంటే ప్రకటించబడుతున్న సర్వసత్యాన్ని బట్టే. ఎంత సత్యం బయలుపరచబడుతూ ఉంటుందో అంతగా శిక్షించబడతారు. అంతేనా? ఒక 100 రూపాయలు జాన్ గడు పోగొట్టాడు, జాకబ్ గడు పోగొట్టాడు. అలా ఎవరిని ఎక్కువ కొడతాడు? జానగడికి బలుగుతుంది. ఎందుకు? అడిగి జ్ఞానం ఎక్కువ కాబట్టి. చిన్నపిల్లడు తెలియక చేసేయాలి, అడిగి ఇంకోసారి డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. ఎస్ సార్ నో? ఇప్పుడు ఒక మాట చెప్పండి, మిమ్మల్ని ఎక్కువ దేవుడు తీర్పు తీరుస్తాడా, సంఘ శాఖలు ఎక్కువ తీర్పు తీరుస్తాడా? ఒకవేళ ఇఫ్ తప్పు జరిగితే జోక్ చేస్తా ఉన్నారా దేవుడితోని? దేవుని వాక్యం అంటే పనికి మాలింది అనుకుంటున్నారా? ఏమన్నా మన పైన మనం ఎంత తీర్పు భారాన్ని మోసుకుంటున్నామో తెలుసా? వాక్య విరుద్ధమైన కార్యం చేయడానికి ఇది సమయమా? ఈ మధ్యలో మీకు కొన్ని సలహాలు ఇచ్చా, ఆత్మీయమైనటువంటి ఒక సహోదరుడిగా. పొద్దున్నే లేచాక ఏం చేయాలో చెప్పా. మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, వాక్య ధ్యానం తర్వాత న్యూస్ చూడండి అయ్యా, ఒక 15-20 నిమిషాలని చెప్పా. దాంట్లో మీరు చూడాల్సిన న్యూస్ ఏంటి? ఫస్ట్ ఇజ్రాయెల్ న్యూస్, రోమ్, రష్యా లాస్ట్, లీస్ట్. రష్యా, చైనా లాస్ట్. ఎందుకంటే అవి కమ్యూనిజం చేత ఉన్నాయి కదా, కమ్యూనిజం లీస్ట్ స్టేజ్. అది ఎప్పుడైనా మనం చూడాల్సింది పర్పుల్ కర్టెన్, అంతేనా? అమెరికాకి సంబంధించిన న్యూస్ చూడాలా, రోమ్కి సంబంధించింది, ఇజ్రాయెల్కి సంబంధించింది, ఆ తదుపరి మాత్రమే చైనాకి సంబంధించి, రష్యాకి సంబంధించి మిగతా చూసుకొని లాస్ట్కి తొర్లికొండకు రండి. పొద్దున్న ఏమైనా తొర్లికొండ న్యూస్ గ్రూప్లో ఓపెన్ చేశారు, పనికి మళ్ళీ మీకేం లాభం లేదు దాంతో. ఈరోజు నిన్న ఒక విషయం జరిగింది. ఒక కార్డినల్ని మార్చేశారు వాళ్ళు. కార్డినల్ని మార్చేసి హబేసుమ్ పాపం అనేటువంటి, ఇది పాపం అంటే మన తెలుగులో పాపం కాదు, వీ హ్యావ్ ఎ పోప్ అనే పదాన్ని, అంటే ఒక వ్యక్తిని పోపుగా ఎన్నుకున్నప్పుడు అక్కడ ఉండే ఒక కార్డినల్, ఒక పెద్దొచ్చి అక్కడ బయట వ్యక్తపరుస్తూ ఉంటాడు ఆ మాటని. నా మాట వింటున్నారా? ఆ మాటను వ్యక్తపరుస్తారు. ఆ మాటను వ్యక్తపరిచే ఒక కార్డినల్ని ఆ రోమ్ ప్రభుత్వం మార్చేసింది. అయ్యా ప్రైజ్ ది లార్డ్. ఈ మొహాలకు అర్థమైతలేదు. ఒకసారి మీరు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయండి అయ్యా. కాలం ఎంత వేగంగా వెళ్తుందో కూడా మీరు చూడట్లే. నా ఫోన్ స్ట్రక్ అవుతుంది. గ్రూప్ ఓపెన్ చేసినారా? పంపించండి, చూడండి ఒకసారి. ఇంటికి వెళ్ళినాక సంవత్సరం సంపూర్ణంగా చూడండి. కానీ ఆయన రోమ్ లాంగ్వేజ్లో ఆ పదాన్ని పలుకుతూ ఉంటాడు. ఏది అది లాస్ట్ 2013లో 12లో పలికిన మాట. కానీ ఎప్పుడైనా సరే రోమన్ వాటికన్ పైన ఒక పోప్ ఎన్నికైనప్పుడు ఒక కార్డినల్ వచ్చి అక్కడ ఉన్నటువంటి పోప్ యొక్క ఆ గదిలో కిటికీ దగ్గర నుంచి ఆ మాట పలుకుతాడు, హబెముస్ పాపం, అంటే వీ హ్యావ్ ఎ న్యూ పోప్, మనకు కొత్త పోపు రాబోతున్నాడని. ఆ మాట జాగ్రత్తగా వినండి సంగమా. దేవుడు ఏం చేస్తాడో
సాతాను అదే చేస్తాడు. దేవుడు వచ్చే ముందు తనకంటే ముందు మార్గాలు సిద్ధపరిచామని ఎలాగో పంపించుకుంటున్నాడో దుష్టుడు అదే చేస్తున్నాడు. తర్వాత రాబోచున్న పోపును కూర్చే సమస్త ప్రపంచమంతా, ముఖ్యంగా వర్తమాన ప్రపంచం కళ్ళు పెద్దగా పెట్టి చూస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది చూసే ఉంటారు ఆన్లైన్లలో, కొత్త పోపు రాబోయేవాడు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి రావాలా, వాడి దగ్గర అంత్యక్రీస్తు యొక్క సంపూర్ణమైన బయలుపాటు కార్యాలు వాడి దగ్గర జరుగుతాయన్న విషయాన్ని చాలా చోట్ల ప్రవక్త చెప్పాడు. దాని వర్తమానం చెప్తాను మీకు. కానీ అతడు రావడానికంటే మునుపు ఆ మాటను పలికేటువంటి, ఉచ్చరించేటువంటి, అతన్ని పరిచయం చేసేటువంటి వ్యక్తిని నిన్ననే మార్చారు. ఎస్టర్డే అతడే ఈ పోపును పరిచయం చేస్తాడు. ఎన్నిక చేయబడ్డ పోపును గురించి వచ్చి అతను అంటాడు, హబేషుం పాపాం అంటాడు. అతడు పోపుని అప్పుడు వెళ్ళగా పోపు వచ్చి తన మొట్టమొదటి స్పీచ్ ఇస్తాడు. ఆయన దేవుడు ఎట్లాగో తన ముందు తనని పరిచయం చేయడానికి ఒక ఇంట్రడక్టరీ ప్లాంక్లో ఒక వ్యక్తిని ఎట్లా పెట్టుకుంటున్నాడో అదే రీతిలో దుష్టుడు కూడా సేమ్ అదే చేస్తాడు. వాడు కూడా దేవుడు ఎలాగో తెల్లటి గుర్రం పైన వస్తాడో వాడదే కాపీ కొడతాడు. కరెక్టేనా? ఎల్లవేళలా దేవుడు, పాత నిబంధనలో దేవుడు 7 కొండలపైన 7 రకాల కార్యాలు చేశాడు. కరెక్టేనా? అయ్యగారు ఛాన్సాలు చెప్పారు కదా అయ్యా, ఇది కూడా చెప్తున్నాను నేను, మళ్ళీ రిపీట్ చేయాలా. కానీ వీడు అదే 7 కొండల లాంటి 7 కొండలపైన నగరం కట్టుకుని కూర్చున్నాడు. డిట్టో జరుగుతుంది. నిన్న జరిగిన కార్యం అది. మీకు విషయం చెప్తా చూడండి. ఒక మనిషి ప్రాణం పోవడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడున్న పోప్ పరిస్థితి ఏంటో తెలుసా? నడవలేడు, వీల్ చైర్లో తీసుకెళ్తున్నారు అతన్ని. తెలుసా? వీల్ చైర్లో తీసుకెళ్తున్నారు. అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది. వాడు ఎప్పుడు టపాక అంటాడో కూడా తెలియదు, ఎప్పుడు కొత్త పోపు వస్తాడో తెలియదు. కొత్త పోపు రాగానే కొన్ని బలీయమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి. టైమ్ ఈజ్ వెరీ నియర్ ఫర్ ద బ్రైడ్. నువ్వు మాత్రం ఇంకా మొహానికి, కాళ్ళకి, జుట్లకి, గోర్లకి రంగులు వేసుకుంటూ కూర్చోరు అందరూ. ఎత్తబడే సమయం దగ్గర పడుతున్న కొల్లి మనకి ఇక్కడ అందాలు కావాలా. ఇట్లా నేను ఖండించకపోతే నేను ఉండి వేస్ట్, ఇక్కడ వ్యర్థమే. నరకానికి వెళ్తారా ఏమి? రోమ్ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి న్యూస్ని జాగ్రత్తగా తెలుసుకోండి అని చెప్తా ఉన్నా. నేను చెప్పిన మాట అన్నా. ఆయన ఏమన్నాడు? ఆయన ఇజ్రాయిల్ ఈజ్ అ టైమ్ పీస్ ఆఫ్ గాడ్. ఎవడ ఇజ్రాయిల్ న్యూస్ దేవుని యొక్క కాలానికి సరిగా కొలుసుకుంటున్నాడు వాడు? ఏ న్యూస్లో అయితే చూడమని చెప్పాడు ప్రవక్త, వాటిని చూడడం మానేశారు ప్రజలు ఈ రోజున. ఆ పనికి వల్ల ఎందుకో న్యూస్ అప్లికేషన్లు వేసుకుని ఏవేవో చూస్తారు. ఆ పొలం ఎట్లా పండించాలో, అవి ఎట్లా చేయాలో వాటి గురించి తర్వాత న్యూస్లు. ఫస్ట్ నీ ఎత్తబాటుకు సంబంధించిన సిద్ధపాటులో ప్రభు చెప్పిన ప్రవచన నెరవేర్పుల గురించి చూడండి. నేను మరలా చెప్తా ఉన్నా, పొద్దున్నే లేవండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ వాక్య ధ్యానము, వర్తమాన వాక్య ధ్యానం చేసుకున్న తర్వాత ఒక టైం పెట్టుకోండి, 15 నుంచి 2 నిమిషాలే పెట్టుకొని దాంట్లోనే ఫస్ట్ ఇజ్రాయెల్ న్యూస్ ఏమైనా ఉందా, తర్వాత అమెరికాది ఉందా, ఇటలీది, రోమ్ ఏమైనా ఉందా, ఆ తర్వాత రష్యా, చైనా ఏమైనా ఉందా, తర్వాత ప్రాంతీయ గురించి ఒక 2 నిమిషాలు పెట్టేసేయండి. తర్వాత దాని గురించి పట్టించుకోద్ది న్యూస్ గురించి. ఈ పొదత్సమానం ఇన్షాట్లు, ఎంత డైలీ హంటులు, ఇవే తిప్పుకుంటూ కూర్చోండి పలికి మాలిన న్యూస్లు. ఓ నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా ఫోన్లో అవే న్యూస్లు చదువుతున్నారు. అది న్యూస్ రిపోర్టర్ అన్నట్టు మనం ఏదో రేపు పొద్దున్న న్యూస్ గురించి ఎగ్జామ్ పెట్టినట్లు. ఎప్పుడు ఉంటాయి ఆ న్యూస్లలో వీడు చచ్చిండు, వాడు చంపిండు, వీడు చంపిండు, ఎప్పుడు ఉండే న్యూస్లే అంతేనా? ఆడగుద్దాడు, వీడు చనిపోయాడు, ఎప్పుడు ఉంటాయి న్యూస్లు. దాని గురించి కాదు. ఈ లోకంలో మరణమే వాళ్ళని కూడా ఆపలేడు. మీరు జాగ్రత్త పడవలసింది ఎత్తబాటు కంటే దగ్గర పడిన విషయం గుర్తుపెట్టుకో. ప్రధాన యాజకుడు దిగొచ్చి 60 ఏళ్ళు దాటిపోయా. ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతున్నాయి. ఒక రోజున ఇప్పుడు మనం చేసిన ఈ వాక్య విరుద్ధమైనటువంటి ఈ కార్యాల వల్ల ధర్మశాస్త్రం వల్ల తీర్పు తీర్చబడుచుండగా అప్పుడు బాధపడమా? ఒక రోజున మీరు నన్ను అయ్యా ప్రశస్త సహోదరుడు అని పిలవాలంటే ఈ రోజు నేను మిమ్మల్ని గద్దించాలి వాక్యం గుండా. ఈ రోజున మీరు చేస్తున్న వాక్య విరుద్ధమైన తప్పిదాలు నేను ఖచ్చితంగా చెప్పకపోతే ఓ రోజున నన్ను మీరు ప్రశస్త సహోదరుడు అని పిలవడానికి మీరు ఉండరు. అక్కడికి రావాలంటే అయ్యా ఈ దేహ నియమాల్ని దాటాలా, ఈ పాప నియమాన్ని సంపూర్ణంగా అధిగమించాలా. అందుకే ఆయన హెబ్రీ పత్రికలు అంటాడు, సత్య విషయం గురించి సంపూర్ణమైన జ్ఞానం నీకు ఇంకా రాలేదా? దేని గురించి రాలేదు? నీ యొక్క మూలాంశాలైనటువంటి బాప్తిజం మొదలుకొని అన్ని విషయాలు మన దగ్గర బోధించబడ్డాయిగా.
ఏదైతే ఇంతకు ముందు మనం తప్పనుకున్నావో సమస్తము సరిచేయబడుతూనే వచ్చిందిగా. అది బాప్తిజం అవ్వచ్చు, ఫాస్టింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. శవాల్ని ముట్టుకోలేదు మీరు ఒక రోజున. ఏ విషయంలో దేవుడు ఇంకా మిమ్మల్ని మూఢత్వం నుంచి ఆడైనా వాస్తువుల నుంచి మిమ్మల్ని విడిపించలేదా? బంధువర్గాల నుంచి ఎలా వాళ్ళతో మెదులుకోవాలో మీకు నేర్పించలేదా? ఉపవాసాలు ఎలాగో చెప్పలేదా? బాప్తిజాలు నేర్పించలేదా? ఎన్ని విషయాలలో మనల్ని దేవుడు సర్వసత్యం వైపు తీసుకొచ్చాడు. ఇంత తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు చేస్తున్న ఈ తప్పిదాలకు ఏ బలి నీ కోసం అర్పించబడాలా? క్రీస్తు రక్తమైతే నీ కోసం లేదంటున్నాడు ఆయన. దెర్ ఈజ్ నో బ్లడ్ ఫర్ యువర్ సిన్స్. తెలిసి చేస్తే, అప్పుడు అననీయ సప్ఫీరా ఉన్నారు, ప్రభుకి ఇవ్వాల్సిన ప్రభుకి ఇవ్వలే. వారికి ఒకసారి రక్తం కాదు కదా, కృపలే కనబడలేదు. వాళ్ళకి కృప నిలిచి ఉండదు. వారికి పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడారు. కృప నిలిచి ఉండదు వారికి. కృప నిలిచి ఉండదు. అయోగ్యం కదా చెయ్యి వేయద్దు అని దండం పెట్టి మరి చెప్తున్నా. కొంతమంది బాప్తిజం పైన ఇంకా సందిగ్ధత కలిగి దానిలో చేయి వేసిన వారు ఉన్నారు. పోనీ వేయకుండా ఉండిన వారు కనీసం ప్రభు దగ్గర మొరలేడైనా సరే, కాపర్ దగ్గర మాట్లాడైనా సరే ఆ బాప్తిజం గురించి సరి అయినటువంటి సమాధానం తెచ్చుకొని తర్వాత చెయ్యొద్దాం అన్నటువంటి ఆ తొందర కూడా లేదు. చేసే తప్పిదములు చేస్తూనే దానిలో చేయి వేస్తున్నారే. అయోగ్యంగా చేయి వేస్తే మీ పాపాల క్షమాపణ లేదు. రక్త విషయంలో వల్ల మీరు అపరాధులు అవుతున్నారని చెప్పానుగా. ఈ మూడింటికి బైబిల్లో క్షమాపణ కనబడిందా? నో. వీటి వల్ల ఏం చేసాం మనము? మరలా ధర్మశాస్త్రమే మేలైనది అన్నట్టుగా మనము నిజంగా నెరవేర్పు జరిగించేసాం. వీ హ్యావ్ డన్ దట్. ఏడేసుకుంటామయ్యా మన కారు, మన పొలాలు, మన బర్రెలు, మన ఇల్లులు ఏది పరలోకం తీసుకొస్తారు ఇట్లా మోసుకొని. వేసుకున్న ఈ చొక్కా సైతం భూమి వదిలేసి రావాలా? పరలోకం గురించి ఆలోచన కలిగి ఉండండి అయ్యా. ఈ పలికిమాల లోకంలో నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది తెలుసా. అబ్రహాం బ్రతికిన జీవితాన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అబ్రహాంకి అంత ఆస్తుండి గుడారంలో బతికాడే అంటే అబ్రహాంకి పిల్లలు లేరా? పనివారు లేరా? అయినా కూడా తనకంటూ ఈ లోకం వైపు ఏమాత్రం చూపెట్టుకోకుండా పరలోకం వైపు మాత్రం చూపెట్టుకొని అయ్యా ఎల్లవేళ గుడారంలో బ్రతికైనా సరే ఆ రాజ్యాన్ని చేరుకోవడానికి కోసం మాత్రమే ప్రయత్నం చేసిన వాడైనా. నేడు మనం ఈ లోకన జీవన వ్యాపారంలో చిక్కుకొని ఈ దేహంలో ఉన్న పాప నియమం చేత మరలా మన మనస్సునందు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని మనం మళ్ళీ దృఢపరుస్తున్నాము. దేన్నైతే కొట్టివేయబడ్డదన్నామో దాని కిందకే దూరాము. నీతిమంతులుగా తీర్చబడకుండా మిగిలిపోతా ఉన్నాం. మీరు ఇంటికి వెళ్ళక అన్పాడనబుల్ సినిమా వర్తమానం చదవండి. దానికి క్షమాపణ లేదు. నాకు క్షమాపణ లేదంటే భయం వేస్తుంది. అసలు ఆ మాట వింటూనే భయం కలుగుతుంది. అసలు క్రైస్తవ్యము, క్రీస్తు నా పరలోక ప్రయాణం అంతా కూడా క్షమాపణ మీద ఆధారపడింది. మనందరిది అంతే కదయ్యా. మనకు కనుక క్షమాపణ లేకపోతే ఎవడ రాజ్యంలోకి వెళ్ళగలుగుతాడు? కానీ క్షమాపణే లేదు అని కొట్టేశాక ఎవడు ఆ మార్గం కూడా దేవుడు జల్లెడల నుంచి జారి అటుపైకి వచ్చేవాడు, ఆ దరికి వచ్చేవాడు ఎవడు? నో, అట్లా ఎలాంటికి రాలేరు. ఇప్పుడు జాగ్రత్త, మీరు నివసిస్తున్న ఈ కాలం చాలా ప్రమాదకరమైంది. నేను మీకు ఈ వర్తమానం చెప్తున్నప్పుడు, పాపనీయమైన వర్తమానం చెప్తున్నప్పుడు మొదటి యోహాను పత్రికలో కొన్ని విషయాలు చూపించా. ఏమని? దేర్ ఆర్ 2 kinds of sins. 2 రకాల పాపాలు. ఒకటి మరణమగు పాపము, మరణకరం కాని పాపము. దాని గురించి ప్రవక్త మాట్లాడుతాడు ఒక వర్తమానం. చూడండి. (63-0825) (63-0825) హౌ కెన్ ఐ ఓవర్కమ్? దానిలో 145వ పేర చూడండి. నేను ఎలా జయించగలను అనే వర్తమానంలో 145వ పేర. ఒక్క నిమిషం. జాగ్రత్తగా వినండి అయ్యా. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు నేను నివసిస్తున్న ఈ కాలములో there are only 2 kinds of sins. 2 రకాల పాపాలు. మేజర్ సిన్, మైనర్ సిన్. ఏంటండి?
మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, మిగతా వాళ్ళు అందరూ చూడాల్సి అక్కర్లేదు. మీరు ఫోన్లో ఎక్కువ సమయాన్ని తలకాయ పెట్టకండి. ఫోన్ కూడా డెవిల్ బాక్స్, జాగ్రత్త. మీరు ఎన్నిసార్లు మీరు ఒక మాట చెప్పండి, నేను వర్తమానం చూడమని చెప్పినప్పుడు నోటిఫికేషన్లు చూసుకోవాలి లేదా? యథార్థంగా చెప్పండి ఒకసారి. వర్తమానం చూసే ప్రయత్నం మనకు తెలియకుండా నోటిఫికేషన్ కూడా చూసామా లేదా? ఇది జరుగుతుంది, మనుషుల యొక్క సహజ నైజం ఇది. నేను అందుకొరకు ఏం చెప్తానంటే, ముఖ్యంగా మీరు పరిశుద్ధ ఈ స్థలంలో ఫోన్లు నియంత్రించండి. చదివే వాళ్ళు ఒకరు ఉంటే చాలు, మిగతా వాళ్ళు అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి జాగ్రత్త, 145 గట్టిగా చదవండి. జయించుట. ఈ వర్తమానం ఏంటిది? హౌ కెన్ ఐ ఓవర్కమ్. మనం కూడా ఒక భాగం చెప్పుకున్నట్టున్నాగా. నేను ఎలా జయించాలి ఒకటే భాగం చెప్పాను నేను. ఇంకా దానికి ముందుకే తీసుకెళ్ళలేకపోయినా మనం చాలా విషయాలలో. దాన్ని తీసుకెళ్ళిన తర్వాత అపవాది వాడు అనేకమైన విషయాల్లో తన కుయుక్తిని పెడతాడు. మీరు వింటున్నారా? ఇప్పుడు ఈ గ్లోరమ్మ ఉన్నది. ఈ గ్లోరమ్మ అలా బంధువుల ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఏమంటుంది తెలుసా? ఈ డ్రెస్సుల్లో ముసల్దాన్ లెక్కున్నావు, పంజాబ్ డ్రెస్ వేసుకో, జీన్స్ వేసుకో. ఇప్పుడు అపవాది ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? బంధువుల గుండా. వినండి, వాడు కుయిక్ అంతే. యేసు ప్రభు దగ్గర కూడా తన శిలువ మరణాన్ని తీసేయడం కొరకు పేతురు గుండా వచ్చాడు వాడు. కరెక్టేనా? ఒకానొక సమయంలో తన తల్లి గుండా వస్తుంటే, అమ్మ నాతో నీకేం పనిరా తల్లి, నీ పన్ను చూసుకుపో అన్నాడు ఆయన. అసలు సాతానుగాడు కుయుక్తి వచ్చేదే ప్రప్రథమంగా స్నేహితుల నుంచి, బంధువుల నుంచి. అల్లే మనల్ని పాడియే చంపేది. అందుకే దేవుని యొక్క నిజమైన పరిశుద్ధులు, రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడు ఈ భవబంధాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కనబడతారు. అబ్రహాము బయటకు వచ్చేసిండు, మోషే బయటకు వచ్చేసిండు, యోబు చివరికి ఒంటరైపోతాడు. ఎక్కడైనా చూడండి, యేసు ప్రభు 12 ఏళ్ళ అమ్మకు దిక్కుపోతాడు, నేను ఒక దిక్కుపోయాడు. నా మాట వినండి జాగ్రత్త. ఏ రియల్ ట్రూ జెన్యూన్ బిలీవర్, ఒక నిజమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసం నిర్మాణం చేయబడిన విశ్వాసి, ఆడికి భవబంధాలు ఉండవు. ప్రభువే నా బంధము, ప్రభు యొక్క చిత్తమే నా చిత్తం అనుకుంటాడు వాడు. అంతేనా? కానీ దేవుడు చిత్తంలో లేనటువంటి ఒక వ్యక్తి అయితే మాత్రము వారు ఏం చేస్తారంటే, దైవ బంధము కంటే కుటుంబ బంధాలు ఎక్కువ ఆధారం చేస్తారు వాళ్ళు. నేడు సంఘాలు పాడైపోవడం గల కాపురం చేసిన కార్యాలు ఇవేగా. విశ్వాసుల కంటే కుటుంబాలు ఎక్కువ అన్నారు, సంఘాలు నాశనమైనవి. కరెక్టేనా? డివైన్ లవ్ కంటే స్టోర్గీలు ఎక్కువ చేశారు ఈ రోజున. నేను కొంతమంది గమనిస్తూ ఉంటా, చిన్నగా ప్రశ్నిస్తూ ఉంటా, చిన్న పరీక్షిస్తూ ఉంటా. ఎప్పుడైనా వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుతుంటే, సంఘమంతా నా కుటుంబము, నాది దైవికమైన ప్రేమ అని కనబడదు. సంఘమంతా సంఘమే, మళ్ళీ మా కుటుంబమే, స్టోర్గేనే. చాలామందిలో చూసేదాన్ని, నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు కానీ ఐ హావ్ సీన్ ఇన్ దట్ సో మెనీ మెంబర్స్. చాలామందిలో చూసా. చాలామంది ఎట్లా చేస్తారంటే, దైవికమైన ప్రేమలో తల్లని చెల్లని పిల్లని ఏదో తేడా ఉండదు, అది అందరూ సమానులే. కానీ స్టోర్గేలో మా అమ్మమ్మనంతా మాట్లాడరా, మా తాతనంతా మాట్లాడవా, మా నాన్ననంతా మాట్లాడవా. నా మాట వినండి, ఎక్కడైతే దైవికమైన ప్రేమ లేకుండా మిగతా ప్రేమలు ఉన్నాయో, అది ఆ ప్రేమ బంధాల్లో నుంచే సాతానుగాడు కుయుక్తి బయటకు వచ్చేది. అక్కడి నుంచే కుయుక్తి స్టార్ట్ అవుద్ది. చాలామందిని చూసా, దేవుని ప్రేమ కంటే నా ప్రియుడి ప్రేమ ఎక్కువ అనుకున్న వాళ్ళు ఆ ప్రియుడు తీసుకెళ్ళి తాలికట్టి దండలేసి ముంచేసిర్రు. ఎస్ సార్ నో? అరే నేను చూశాను, మీరు కూడా సాక్షులు కాబట్టి మీకు ఇండైరెక్ట్ చెప్పా. ప్రైజ్ ది లార్డ్. సత్యాలయ్యా, సాతానుగాడు కుయుక్తి వచ్చేది దైవికమైన ప్రేమ అంటేనే అక్కడ కరెక్షన్ ఉంటుంది. దైవికమైన ప్రేమలో సత్యమని అసత్యమని చెప్తాము. అక్కడ స్టోరీకి ఎట్లా చెప్పము. స్టోరీకి ఎట్లా చెప్తాము? కొడుకు తాగుబోతాడే, దాడు దౌర్భాగ్యుడు అయిపోయి వ్యభిచారం చేసినా సరే, వాడేం తప్పు చేయలేడు, వాడు మంచోడే, అంతేనా? అది స్టోరీగా చేసే ప్రేమ. చాలామంది దొరికిపోయారు మన సంఘంలో. ఇంకా మీరు దైవికమైన ప్రేమను నేర్చుకోవాలా. అందరూ సమానమైన ఈ వాక్యం ఎదుట, వాక్యంతో కొలిచినప్పుడు తప్పైన వాడిని తప్పనాలా, సరైన వాడిని సరైన. అది చివరికి నీ భాగస్వామి అవ్వచ్చు, నీ పిల్లడు అవ్వచ్చు, నీ తల్లి అవ్వచ్చు. కానీ అట్ట కాదు, నా తల్లిదండ్రులు వేరు, సంఘం వేరు. మీరు ఎవరెవరైనా మా అమ్మ నాన్న మాత్రం ఏమనొద్దు. వాక్యం దగ్గర ఓడు అనేది అందరూ ఒకటే వాక్యం ఎదుటగా. తర్వాత చూడా, వాడు కుయుక్తి ఎలా పనిచేస్తుంది చాలా జాగ్రత్త. వాడు కుయుక్తి నీ స్నేహితులకు కూడా పనిచేస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది ఖచ్చితంగా.
అమ్మా స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, అక్కడ ఏం మాట్లాడో తెలుసా, మీ దోస్తులు ఉంటారు. ఎందుకు ఇట్లా బోడి ఉంటున్నావు, ఇట్లా వేలాడేటొద్దు, చిన్నగా ఇట్లా బొత్తులు, దాన్ని ఏమంటారు, తిత్తులు గుత్తులు దుద్దులు. మరి ఎన్ని సరిగ్గా చెప్పొచ్చు కదా, నాతో ఎన్ని మాటలు అనిపించినారు. కనీసం ఇట్లా ఈ గుల్లలు వద్దు కానీ దుద్దులు పెట్టుకో, చిన్న కనబడినట్టు పెట్టుకో. మెల్లగా జరిగిస్తూ ఉంటారు. అంటే మేము కూడా కాలేజ్ దర్శనం మాకు అట్టే జరిగింది కదా. దేవుని దాన్ని బట్టి మాకు సహోదరుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక చిన్నపాటి సహవాసం ఉంది మాకు. అక్కడ నేను, సహోదరుడు, సునీత అవ్వచ్చు, సంధ్య సహోదరు అవ్వచ్చు, కొంతమంది ఉన్న వల్ల ఒకరు తప్పిదలు చేస్తే మరొకరు గద్దించుకునే స్థాయి మాకు ఉండేది. అప్పుడే మేము ఒకరొకరు గద్దించుకొని ఒకరు ఏడ్చుకునే దినాలు ఉన్నాయి మాకు. అది ఆయన కృపలో మమ్మల్ని ఖచ్చితంగా బలీయమైనటువంటి పాపాలు చేయకుండా ఆ సహవాసం ఆపింది మమ్మల్ని. ఆ విషయాన్ని బట్టి మేము దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నాం. సరైన సహవాసం ఉన్న చోట పాపాలు చేయకుండా ఆపబడతాం మనం. ఈ కుయుక్తి వీళ్ళ దగ్గరికి వెళ్ళి భలే వస్తుంది తెలుసా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటుంది, ముసల్దాన్ లెక్కునేవా జాకెట్లా, కిటికీలు పెట్టు, దానికి కిటికీలు పెట్టకపోతే డోర్ పెట్టు. ఎవరిని మా పీస్ అమ్మని అనుకుంటా, మా పీస్ అమ్మని అన్నారంట స్కూల్లో. ఏంది ఇది ముసల్దాన్లకి ఇంత పొడవు డ్రెస్సులు వేస్తున్నారు వీళ్ళకి. మా పీస్ చిన్నపిల్లగా పట్టి దాన్ని ఏమనుకోలే, జయించేసింది అమ్మాయి. అదే కొంచెం కాలేజీ వయసు వచ్చింది అనుకోండి, నన్ను ముసలోళ్ళు అంటారు అదంటారు ఇదంటారు, కొంచెం పెద్దగా ఏర్పడుతుంది. ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఆ లోపల దాన్ని ఒక బలీయమైన తరంగా దాన్ని తయారు చేయాలి మనం. ఆమేన్. నీ పిల్లల్ని ఎట్లా పెంచాలో తెలుసా, పొడుగు బట్టలు వేసుకోవడాన్ని ఎవడన్నా ఖండించాడు అనుకోండి, రానులు వేసుకుంటారు రా పొడుగు డ్రెస్లు అని చెప్పాలా. కానీ వర్తమానం ఎట్లుంటో తెలుసా, దౌర్భాగ్యం సిగ్గులేని ప్రజలు పిల్లలు ఇంటి దగ్గర పాయింట్లు టీషర్ట్లు వేసుకొని తిరుగుతారు, తండ్రిదండ్రులు ఖండించరు. ఇది వర్తమాన ప్రజలు. సిగ్గులేదు మీ బతుకులకు. పాస్టర్ల కూతుర్లను చూశాడు నేను అట్లా, పాయింట్లు టీషర్ట్లు వితౌట్ చున్ని. మళ్ళీ ఆ దౌర్భాగ్యం ఒకటి ఎక్సెప్షన్లో వాక్య విషయంలో. పాప నియమం పనిచేసేదే మూడింటి గుండా, నేత్రాశ, శరీరాశ, జీవపు అమ్మమ్మల గుండా. టీషర్ట్లు వేస్తున్నారా, పాయింట్లు వేస్తున్నారా, రెండుగా చీలినటువంటి పురుషుని వేషం స్త్రీకి వేయకూడదని ఇది కూడా తెలియదా 20 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో? ఈ చర్చ్ పరిధిలోనే వాక్యానుసారమైన వస్త్రాలు, వాక్యానుసారమైన పద్ధతులు. ఒక్కసారి దాటితే అంతే. ఉండకూడని వస్త్రం ఉందనుకో, ఒకవేళ అంటే వాక్య ప్రకారం ఉండని వస్త్రం ఉందనుకోండి, చర్చి ముంగడికి వెళ్ళి కూర్చోవారు, దూరం చేస్తారు. బ్రదర్ ఉన్నాడా, నేను చూసిన కొన్ని తలకేర అట్లా కనబడ్డాయి నాకు. ఆ బ్రదర్ ఉన్నాడు, వద్దులే, పండి ఇటే, ఇక పిల్లిటే పిల్లలు ఇటే. అంటే భక్తి సంఘం కొరక, కాపరి కొరక. అస్సలు మీ నేను ఒక్కరంటే అందరికి చెప్తున్నా, ఒక్కరికి కూడా మీ తలకాయల పైన మీకు నియంత్రణ లేదు. మీరు ఏం చేస్తారే పురుషులు, మీరు మీ స్త్రీలు ఎక్కడ పడితే అక్కడ సికలేసుకొని తిరుగుతుంటే, వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తుంటే, వాక్య విరుద్ధంగా నడుస్తుంటే సికల ఎద్దుల తల్లి అని చెప్పలేవు నువ్వు. పరపురుషుల ముందు సికలేసుకొని తిరిగేదో చూసా నేను, అందరిలో చూసా. ఒక్కడికి కూడా తేడా లేదు. అది నీ పురుషుడు అవమానపరుస్తుంది, వాక్య విరుద్ధము. నేను ఎందుకు కాపాడాలి చెప్పు? దేవుడు ఒకసారి తన వాక్యాన్ని, తన కట్టడల్ని, తన యొక్క నియమాలను నేను గౌరవించినప్పుడు నిన్నెందుకు కాపాడాలి? ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఇస్తానన్నాడు, తనకి ఇష్టమైన వారిని కాపాడుతానన్నాడు. ఆయనకి ఇష్టమైనట్టుగా తన ప్రియునిగా, తన ప్రియురాలకి ఇప్పుడు బతికాము మనము. దేవుణ్ణి గౌరవించు, దేవుడి వాక్యాలు వినము, దేవుడి కట్టలను ఆచరించము, పైగా దేవుడి చేత ప్రేమించబడాలని కోరుకుంటున్నాము. నీ జుట్టు ఎలక తోకంతున్నా సరే ముడయ్యకు అంటే నాతో అన్నారు. మూడయ్యకయ్యా అంటే గింతే ఉంది జుట్టు అంటే, గింతుండని గింతుండ ఒక్కేంటుకున్నా సరే మూడయ్యకు. నువ్వు ఒక్కటున్నా సరే స్ట్రేట్ ఉంచు, షాంపూ బద్దు పెట్టుకో, కానీ మూడయ్యకు. వెంట్రుకలతో కప్పుకోవాలా. అదే మీరు ఇంతవరకు కుటుంబాలు, చాలామంది కుటుంబాలు ఆర్థికంగా ఎదగకపోవడానికి గల కారణాలవే, మీ భాగస్వాముల జీవితాలు బాగాలేపడం గల కారణాలవే. ఒకటి, వాక్యమును నెరవేర్పు జరిగించేటువంటి గృహాలుగా మన ఇల్లు లేకపోవడమే వీటన్నిటికి కారణం.
నాకు ఎవ్వడు తీర్పు అక్కర్లేదు, నా అంతరాత్మే నాకు తీర్పరి. ఎక్కడున్నా సరే నా ప్రభువు చూస్తున్నాడు, నేను నియమంగా పద్ధతిగా ఉండాలా. నా సహోదరుడు ఉంటే ఎంత, లేకపోతే నాకెంత. సహోదరుడు ఉంటే ఒక మాట, లేకపోతే ఒక మాట కాదు. నా అంతరాత్మ అనేటువంటి నా బోధకు నాలోనే ఉన్నాడు కదా, ఎల్లవేళ చూస్తూనే ఉంటాడుగా. భర్తలు కూడా భలే ఉంటారు. భర్తలు తమ భార్యలతో మాట్లాడేటప్పుడు ఎదురుగా పాస్టర్ ఉంటే వేరే భాష ఉంటుంది, పాస్టర్ లేకపోతే వేరే భాష ఉంటుంది. భార్య కూడా భర్తతో అట్లే, ఇంటికురండి సంగతి చెప్పు, ఇంటికురా, ముందో భాష వెనకో భాష. ఇదంతా ఎక్కడిది? ఇదంతా వేషాధార జీవితాలు కదా. వేషాధారులకు తెలుసా? నేను అక్కడ దాకా పోలేదు, ఆడదాకా వస్తా. వేషాధారుల గురించి వస్తున్నా కానీ అయ్యి ఆలస్యం అవుతుంది అనిపించి వెళ్ళిపోవచ్చు, టైం పడుతుంది ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. వేషాధారుల జీవితాలు అట్లుండవు. సాతాను యొక్క కుయుక్తులు పట్టుకోండి అమ్మా. మీ పిల్లలకి నేను రోజు పొద్దున్న ఒక అరగంట వాక్యం చెప్తున్నా, అది ఎల్లవేళలా అంటే దగ్గర అరగంట మినిమం, గంట సేపు అయితే ఒక్కొక్కసారి. ఎల్లవేళలా వారు తమ స్కూళ్ళల్లో తమ యవ్వన దశలో వారికి ఎదురయ్యేటువంటి సమస్యల్ని, ఆ శోధనలు జయించడానికి కావాల్సిందే చెప్తున్నా. జయించే సమర్థులు అవ్వాలా. వాళ్ళకి నేను దేవుడి మీద ఆశీర్వదిస్తాడు అది ఇదని చెప్పాను నేను. ఏదో ఖచ్చితంగా శ్రమలు వస్తాయని వాటిని జయించడం ఎలారా నేర్పిస్తున్నా. నేర్పించడం మన బాధ్యత. అది చెరువు దాకా వెళ్ళాక గుర్రం నీళ్ళు తాగుతావో దాని ఇష్టం, కానీ నేర్పించడం మన బాధ్యత. ఆ కుయుక్తిని పట్టుకోలేరా? ఆ మాత్రం కుయుక్తిని పట్టుకోలేకపోతున్నారా? అయ్యయ్యో. ఒక సహోదరు ఉంది, ఆ సహోదరు హైదరాబాద్లో వాక్యం చెప్పగానే ఒక గంట లోపల మారిపోయింది. ఇంటికి పోయిన తర్వాత మాత్రం బంగారం పెట్టుకుని తిరిగింది. ఎందుకు తల్లి అంటే, మళ్ళీ మా ఇంట్లో తిడతారు, ఇంట్లో తిడతారు, భర్త చచ్చిపోయిందా లేక కనబడుతున్నావు అంటారని. ఎవరికి భయపడ్డాము? ఇప్పుడు మనకు ఎవడు దేవుడు అయినాడు? మన బంధువులు దేవుడు అయినారా? మనకి యెహోవా దేవుడు అవుతున్నాడా? ఎవడి మాట వింటే వాడే మన దేవుడు. ఎవరి దగ్గరికి వెళ్ళి బలంగా చెప్పాలనో వాళ్ళు ఒక మాటనుడు, వీళ్ళు చెప్పుడు. ఇట్టాగ ఒక సహోదరుండి, నీ జుట్టు, నేను జరిగిన చెప్తున్నా, నీ జుట్టు స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, మొత్తం అంతా ఏమంటారు స్ప్లిట్ ఎండ్స్ అంటే ఇది, చిలికలు అయింది కింద, మొత్తం జుట్టు కత్తిరించి కాదు, చివరిలో కొంచెం కత్తిరిస్తా, కొంచెమే కత్తిరిస్తా, పీక కత్తిరించుకొని రావాల్సింది ఒకసారి. పీక కత్తించుకొని రావాల్సింది. ఎందుకు మాట అన్నా తెలుసా? ఎందుకు చెప్తాను చూడు. ద క్వీన్ ఆఫ్ షిబా అనే వర్తమానంలో అంటాడు దేవుని యొక్క ప్రవక్త. నా మాట జాగ్రత్తగా వినండి. ఆ వర్తమానం గురించి మాట్లాడుతూ మధ్యలో లోతుని గురించి ప్రవక్త ఒక ఉదాహరణగా తీసుకొచ్చి, లోతు యొక్క భార్య ఆమెను చూపిస్తూ, ఆమె లోతుతో పాటు బయటకు వస్తూ చూడగా వచ్చి ఒక్కసారి తను వెనక్కి చూడవలసి వచ్చింది. షీ హ్యాడ్ టు టేక్ ఎ గ్రేట్ లుక్ అన్నాడు అక్కడ. దేని కొరకు? తన జుట్టు కత్తిరించుచున్న వాని కోసం చూడాలంటే వెనకాల. షీ లుక్ బ్యాక్ టు కట్ హర్ హెయిర్ అన్నాడు ఆయన. బంధువులు ఇద్దరు ముగ్గురు వచ్చి జుట్టు కత్తిరించుకోంటే జారిపోయినవా? ఇదా నీ 20 సంవత్సరాల భక్తి? మనం పరలోక రాజ్యంలోకి వెళ్తామా? ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మన దేహాన్ని బాధించకపోయే, మన మనస్సును బాధించకపోయే, ఇంత చిన్న శోధనను జయించలేదా? రక్తాలు ఖర్చు అంతగా మనం ఇక నిలబడలేదు కదా. వాడు గన్ను పెట్టి జుట్టు కత్తిరించకపోతే చంపేస్తా అని అనడం అనలేమన్నా. రెండు మాటలు కత్తిరించేసుకోవడమే. వీటి వలన మన కృపలోంచి జారిపోతున్నాగా. మనకు అప్పచెప్పబడిన కృపను దేనికి ఆస్కారం చేశాం? దేనికి ఆస్పదం చేశాము? మన సొంత శరీర క్రియలు నెరవేర్పు జరిగించడం కొరకు ధర్మశాస్త్రం గొప్పదని చెప్పడం కోసం చేశాను. అందుకే ఈ లవోదిక సంఘకాలంలో ఏది అతి గొప్ప మేజర్ సీన్, అత్యంత పెద్ద పాపం అని చెప్తున్నాడు చూడండి ప్రవక్త. చదవమ్మా. అపవాది అంటూ లేడని అనేక జనులు చెప్తూ ఉంటారు. నిజమైన సాతాను ఉన్నది. మనం ఇక్కడ ఉండడం ఎంత నిజమో సాతాను నిజముగా ఉన్నాడు. నిజమైన సాతాను మరియు వాడిని నిజముగా మీరు గుర్తించవలేను. వాడు సాతాను అని మీరు తెలుసుకున్నప్పుడు 145 అందుకే చెప్తా ఉంటాను, నా ఫ్లోతో మీరు రావాలా.
మనము అనేక సార్లు వెలుగు తిరుగుటకు శోధింపబడదాము. కొన్నిసార్లు ఏదైతే వద్దనుకున్నామో, ఏదైతే తప్పని విన్నామో, మరలా అది చేయడానికి శోధించబడతాము. ఎవడు శోధిస్తాడు? నీ ముందుకొచ్చి తెల్ల ఒక భూతం వచ్చి అనుకుంటు రాదు. అది నీ అత్త రూపంలోనే, నీ మామ రూపంలో, నీ బంధువుల రూపంలోనే ఎవడో ఒకడు వచ్చి, అరే అప్పుడు తాగినాం కదా, రావచ్చు కదరా అంటాడు. అప్పుడు రంగేసి ఒక వేసుకోవచ్చు కదరా, జుట్టు కత్తిరించుకోవచ్చు కదరా, ఆ బట్టలు వేసుకోవచ్చు కదరా అంటాడు. సాతాను వచ్చి మనల్ని శోధించే ఆ మార్గమే అది. తర్వాత ఏంది మీలో చాలామంది ఈ చర్చ్, ఈ సంఘము సుకేష్ బ్రదర్ రావడం కంటే ముందు బాగుంది, ఇప్పుడే బాగాలేదు. ఇవి విన్నా కూడా నేను ఇవన్నీ వినే సేవ చేస్తున్నా. ఈ సుకేష్ బ్రదర్ లేకపోతే బాగానే ఉండే, ఇప్పుడే ఈ 1.5 year నుంచి ఇట్లా తయారైంది సంఘం అంతా. ఎట్లా తయారైంది? విచ్చలవిడి యాంటీబయాటిక్లు తయారైనాయి. అదేనా? చాలామందికి దీనికన్నా సంఘశాఖే బెటర్ రా, మరలా పోవాలనే ప్రేరేపణ కలుగుతుందా? మీలాంటి గురించి చెప్తుండే దేవుడు. అలాంటి భావన కలుగుతుందంటే మీలో సాతాను యొక్క శోధన ఉన్నది, దాన్ని జయించండి. తర్వాత ఏ సంఘముతో నీవు చేర్చబడి ఉన్నావు, మనమందరము కూడా మన సహోదరులు వెలుతిరుగుటకు శోధింపబడుదురు. తిరిగిపోయి మిగతా సంఘశాఖలతో చేరి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్ లేక వాటిలో కొన్నిటితో చేరి పెంతెకోస్తు మాదిరిగా ఉంది. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఈ చుట్టుపక్కల దగ్గర 50-60 కిలోమీటర్ల దూరము, ఈ రేడియస్ చక్రంలో ఉన్న సంఘాలన్నీ కలిపి పాస్టర్ల కూటమిగా ఏర్పడ్డాయి. నా మాట వినండి. ఈ చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘాలు. మొన్న మధ్యలోనే రాజేష్ సహోదరుడు ఆర్మూర్లో ఒక బ్రదరు, తనకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, తన క్లాస్మేట్ ఏదో మాట్లాడుతుంటే, ఆయన కూడా, ఈ బ్రదర్ తెలీదు, ఆయన కూడా సేవలోకి వచ్చినాడంట. నాకు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తుండగా ఎక్కడికి వెళ్తున్నారు చర్చి కంటే, తొర్లికొండలో ఊరు పక్కన చర్చ్ అంటే, ఆ చర్చికా అన్నాడట. మొన్న తింటుండగా చెప్పినాడు ఆయన. మొన్న నేను పీటర్ బ్రదరు బార్బర్ షాప్కి వెళ్ళాం కటింగ్ చేసుకుందామని. రిటర్న్లో వస్తుండగా బ్రదర్ యొక్క బండి సీటు బాగాలేదని కొత్త సీట్ కవర్ వేయించుకుందామని చూస్తున్నాడు. వేసుకుంటుండగా, మరి మా భాషను బట్ట దేని బట్ట కానీ మీరేం చేస్తారు బ్రదర్ అని అడగాల్సి అనిపించింది ఆయనకి. మన భాష కొద్దిగా వ్యత్యాసంగా ఉంటుందిగా, మనము పూర్తి స్థాయి లోకస్తులాగా మాట్లాడకుండా బైబిల్ భాష మాట్లాడతాం కాబట్టి ఏం చేస్తారు బ్రదర్ అంటే చెప్పాడు, గవర్నమెంట్ జాబ్ అయ్యా అని నేను ఆయనకి చెప్పాను. ఆయన నన్ను చూపించిన పాస్టర్ అన్నాడు. పాస్టరా? లేచి నేను కూడా పాస్టరే. ఎక్కడయ్యా అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు కొట్టుంటే దూరం ఇక్కడ నుంచి ఎంత దూరము? దగ్గర ఎంత దూరము? ఒక 20-25 అంతేనా? 20-25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆయన బైక్కి సీట్ కవర్ వేస్తే ఏమన్నాడు తెలుసా? మీ చర్చి స్థలం మీ పేరు మీద లేదంటగా, అది ఇవ్వడం మీద వాని పేరు మీద ఉందంటగా, వాడికి ధరని డబ్బులు వస్తున్నాయంటగా. మీకు కూడా తెలియదు అంత విషయాలు, అంత చెప్తున్నాయి నాకు. మీకు తెలియని సమాచారం చెప్తున్నాడు ఆయన. అంత డీటెయిల్ గుచ్చి నాకు, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారంట కదా. ఇక నేను కూర్చోబెట్టి అట్లా కాదు నాయన, ఇది పరిస్థితి, ఇది మేము మా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇట్లా అని చెప్తే ఏదో తలకాయ విప్పిండే నాకు సాటిస్ఫాక్షన్ అన్నట్టుగా నాకు కనబడతలే. అంటే ఆలోచన చేయండి, ఒక నిజమైన వర్తమాన సంఘమును గూర్చి అసెంబ్లీస్ ఆఫ్ చర్చెస్, సంఘ శాఖల సమూహము ఆ రేంజ్లో ముచ్చట్లు పెట్టుకుంటాయి. మన దగ్గర ఈ చెట్టు ఒక కొమ్మ నరికితే అది కూడా మీకంటే అలాగే తెలుస్తుంది. ఒక తూర్పు దిక్కు కొమ్మ నరికిరు వాళ్ళని. కరెక్టా అయ్యా? సంఘ శాఖ సమాఖ్య ఏదో కాదు, ఇట్స్ 666. అదే మృగం యొక్క ముద్ర. ఒకవేళ నేను చచ్చిపోతే నా తర్వాత ఇంకో కాపర్ వచ్చేదాకా నోరు మూసుకొని ప్రార్థన చేసుకోండి, పుసపుసమే వేరే సంఘాలు దూరేరు. అంతేనా? దట్స్ అ డినామినేషనల్. అది 666 ముద్ర సంఘ సమాఖ్య. కమ్మరపల్లి ఆడ ఈ నుంచి దూరం ఎంత దూరం ఉంటుంది? కమ్మరపల్లి 30 ఉంటుందా? ఎంత ఉండదు? 20 ఉంటుందా? 20-25. ఆ సహోదరుడికి ఒక వ్యక్తి విపరీతమైనటువంటి తలపోటుగా మారాడు. ఆ బ్రదర్కి, ఎవరికి? ఎలీషా బ్రదర్కి.
ఎంత కోపం అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే చర్చికి వెళ్తాను. ఓకే, ఎక్కడైతే ఏదో ఒక చర్చ్ అన్నాడట. ఆయన కూడా సరే వెళ్ళిపోయాడు. వారం అయిన తర్వాత ఏ చర్చ్ అని అడిగినట్టు ఉన్నట్టు ఒకసారి. అది తొర్లికొండలో ఒక చర్చ్ ఉంటుంది అంటే, మన్నానా? కాదు కాదు, మెయిన్ రోడ్డు మీద అదా? కాదు కాదు అన్నాడు. అంటే కుంపదీసి ఊరి చెరువు దగ్గర చర్చా అన్నాడు. దాంట్లోకా? అది యేసునామం వల్లయ్యా. కమ్మర్పల్లిలో సైతం ఆడ కూడా తినబట్టే మన ముచ్చట్లు. సంఘశాఖ సమాఖ్య 666 ముద్ర ఏ ఒక్క ఆత్మ రక్షించబడకుండా కొరకు దుష్టుడు అంత ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాడు. ఈ చుట్టుపక్కల ఒక 50 కిలోమీటర్లు దాటి ఎడకన పోయి మన సువార్త చేస్తే, ఎవరి దగ్గర పోయినా సరే, ఇది బ్రాహ్మణపల్లి దగ్గర పోయి ఒకటి సువార్త చేసామనుకో, పక్క ఊరే కదా, మన ఊరు కదా అనుకో, పోయినామనుకో, మీ గురించి మా బెన్నిపల్లి ఇదివరకు రాసిండు పుస్తకంలో అంటాడు. తెలుసా? మన గురించి పుస్తకాలు రాసుకున్నారు, తెలుసా మీకు? తెలియదనుకుంటా మీకు. బాప్తిజం ఒక్కటే. ఇది బెన్నిపాలని బ్రాహ్మణపల్లి ఉన్న చర్చి యొక్క వ్యవస్థాపకుడు రాసిన పుస్తకం ఇది. దీంట్లో రెవరెండ్ బ్రనహాం గారు మరొకసారి బాప్తిజం ఇవ్వచ్చని చెప్పిండు. ఇది సరి అనేది కాదు అని ఖండించి రాసిండు. ఒక సహోదరుడు అన్నాడు ఈ విషయం చెప్తుంటే, మా పాస్టర్ ముందే చెప్పాడు మీరు వస్తారు ఇట్లా తప్పని, మా పుస్తకంలో ఉంది అన్నాడు ఆయన. అదే మేము వర్తమానంలో ఉందని చూపిస్తేనేమో బైబిల్కి జోడించారన్నాడు. వీడి పుస్తకంలో చెప్తే మాత్రం జోడించినట్టు కాదట. ఆ 666 జాగ్రత్త. నేను అందుకంట మీ బంధువులు కూడా ఎవరైనా సరే సంఘ శాఖల్లో వాళ్ళు ఉన్నట్లయితే ఉండండి, మీరు ప్రేమగా ఉండండి, మీ అధికమైన ప్రేమ చూపించండి, క్రైస్తవ ప్రేమ చూపించండి, దైవికమైన ప్రేమ చూపించండి. కానీ వారు వర్తమానం అంగీకరించినట్లుగా చేయండి. అంతేగాని అయ్యో వాళ్ళ దగ్గరికి వెళ్తే రాకపోతే ఏమంటారో అన్నీ అక్కడ 10 దినాలు కూర్చున్నావు, దయ్యాలు వేసుకొని వస్తాం మనం ఇక్కడికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, వర్తమానం చెప్పండి, వర్తమానికుని గురించి చెప్పండి, ఈ వర్తమానం అంగీకరించినట్లుగా ప్రయత్నించండి, ప్రాణాలు కొట్టండి. అంతేగాని వాళ్ళు క్రైస్తవులే మనము క్రైస్తవులమే, వారి ప్రత్యక్షతకి మన ప్రత్యక్షతకి, వారి ఎన్నికకి మన ఎన్నికకి, వారి గ్రహింపు శక్తికి మన గ్రహింపు శక్తికి ప్రభు ఖచ్చితమైన వ్యత్యాసం చూపించాడు ఆయన. మన బంధువులే, ఆడబంధువులు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, బాప్టిస్ట్ వాళ్ళు, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరయ్యా? మనం ఒకసారి డిస్కషన్ నాకు వచ్చింది, వాళ్ళ పేరు అదే సంఘం అది, సిఎస్ఐ చర్చ్ వాళ్ళు. సంఘ శాఖలు 666 ముద్రలు మనోళ్ళు అంటున్నావు నువ్వు. వాడు ఇంకా మనోడు కాలే. వాడికి వర్తమానం అప్పచెప్పు, వాడికి నేర్పించు, తెలియజేయి, కూర్చోబెట్టు. వాడిని ఇటువైపు తిప్పాల్సింది పోయి లేదు లేదు వర్తమాన సంబంధం వద్దు, వాక్య సంబంధం వద్దు, వాడు ఏదైనా ఫంక్షన్ జరుపుకుంటే పిలిస్తే పోతా, 4 ముక్కలేస్తే తింటా వస్తా. ఇదేం బంధము? ఇది వాక్యానుసారమైన బంధమా? ఇదే బంధము? అరే నా మాట వినండి, నేను మార్చడానికి వెళ్తలే, మరి వర్తమానం చెప్పడానికి వెళ్తలే. పోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని వాళ్ళ ఫీలింగ్ కోసం పోతున్నా నేను. సాధారణ సగం మంది అట్లా మనం అట్లా చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మనం దేనికోసం పోతున్నట్టు? అది ఏ బంధము? వాక్యానుసారమైన దైవిక బంధమా లేదా ఏం బంధం అది? తిండి బంధాలు, కుటుంబ బంధాలు మానేయండి, పనికి మళ్ళీ బంధాలు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి ఏం రావు తెలుసా? అరే ఈ సహోదరుని పిలిచిన ప్రతిసారి వచ్చి ఈ వర్తమానమే చెప్తారా వీడు అని మిమ్మల్ని గురించి వాళ్ళు విసుగు తెచ్చుకున్నా పర్వాలే. ఒక రోజున వారు మిమ్మల్ని తిట్టుకునే ఆ తిట్టుళ్ళు, వారనే ప్రతి చెడ్డ మాట మీకు మంచి పరలోక సంపాదన ఇస్తుంది. అట్లా మాట్లాడాలా కానీ నీ పనికి మాలినటువంటి వ్యక్తిగతమైనటువంటి బంధాలు నిలుపుకోవడానికి పోతున్నారా? నీ పరలోక రాజ్య ప్రవేశంలో వాళ్ళ పాత్ర ఎంత చెప్పండి ఒకసారి నాకు. అయ్యా నా ప్రశ్నకు సమాధానం చెప్పాలా? నీ పరలోక రాజ్య ప్రవేశంలో వారి యొక్క పాత్ర ఎంత? 1% ఉందా? శూన్యము. కానీ నిన్ను సాతానుగా శోధించడంలో వాడి పాత్ర ఎంత? తాగడానికి వాడే ప్రేరేపిస్తాడు, పిచ్చి బట్టలు వేసుకోవడానికి వాడే ప్రేరేపిస్తాడు, జుట్టుకు రంగులు వేసుకోవడానికి వాళ్ళే ప్రేరేపిస్తాడు, జుట్టు కత్తించడానికి వాడే ప్రేరేపిస్తాడు, సినిమాలకు తీసుకెళ్ళడానికి వాడే ప్రేరేపిస్తాడు. వాళ్ళకు గుండానే వస్తాయి ప్రేరేపణలు. మనల్ని బాగు చేయడం కొరకు వాళ్ళు వాడబడరు, కానీ మనం పాడుకోవడానికి వాడబడతారు వాళ్ళు. వాస్తవమేనా? అంగీకరిస్తున్నారా? తర్వాత చదువు. వీటిలో కొన్నిటితో చేరి పెద్దకోసు మాదిరిగా ఉండి
మరియు మీ వెంట్రుకలు కత్తిరించుకొని ఏంది అయ్యా ఇప్పటిదాకా చెప్పిన మాట నేను ఇవన్నీ ముందు చదివే మీకు చెప్తున్నా. కొంచెం పైనుంచి మళ్ళీ చదివమన్నాడు. వీటితో వాటిలో కొన్నిటితో చేరి పెంతుకోస్తు మాదిరిగా ఉండి మరియు మీ వెంట్రుకలు కత్తిరించుకొని మీరు ఇష్టపడిన విధముగా దుస్తులు ధరించెదరు. ఈ రోజులలో గొప్ప పాపమును జనుల మధ్య గొప్ప పాపమైన ఐహికతను ఇంగ్లీష్ తెలుగులో ఉందా ఉర్దూలో ఉందా? అది తెలుగు చదవడం రావడం లేదు. వెన్ దిస్ ఈజ్ ద మేజర్ సిన్ ఆఫ్ అవర్ డేస్. మన దినాల్లో అత్యధికమైన గొప్ప పాపాలు ఇవే. నా మాట వినండి. నేను ఏది గొప్ప పాపమో, ఏది చిన్న పాపమో, ఏది మరణకరమైన పాపమో, ఏది మరణకరం కాని పాపమో నా నిర్వచనం చెప్పడానికి ఇష్టపడతలే. ఒక వ్యక్తి లేకపోతే నాకంటే బాగా అనుభవం కలిగిన వాడు అలా అన్నాడని నేను చెప్పట్లే. ఈ కాల ప్రవక్త కూడా దేవుడు చెప్పిన మాట చెప్తున్నా. ఈ దినాల్లో మనం నివసిస్తున్న ఈ దినాల్లో అత్యంత భయంకరమైన ద మేజర్ సిన్స్, భయంకరమైన పాపాలు అంటే తెలుసా? స్త్రీలకు జుట్టు కత్తిరించుకొని రంగులు వేసుకొని ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడమే. ఇదే భయంకరమైన పాపాలు. దీస్ ఆర్ ద మేజర్ సిన్స్ అన్నాడు ఆయన. మేజర్ సిన్స్. ఎందుకు 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 ఇప్పుడు పీటర్ గారి భార్య ఉంది, ఆమె జుత్తుగా తెరుచుకుంది. ఆమె జుత్తుగా తెరుచుకున్న దాని అర్థం ఏంటి? మొట్టమొదటిది భర్త అంటే గౌరవం లేనట్లు, భర్తకు భయపడినట్లు, లోబడినట్లు. ఆడేం చేస్తాడు? పోయి కత్తిరించుకోనని చెప్తాను నన్ను ఏమన్నా అంటాడా? ఏం చేస్తాడు? కత్తిరించిందని అతికిస్తాడేమన్నా? కత్తిరిందని కత్తిరించాడులే. ఇప్పుడు సిస్సి హస్బెండ్ కాబట్టి ఆమె కత్తిరించుకొని వచ్చింది. అచ్చు ఆయన అంటాడు, దిస్ ఈజ్ అ మేజర్ సిన్ ఆఫ్ అవర్ డేస్. ఇట్స్ అ మేజర్ సిన్ అమాంగ్ అవర్ పీపుల్. వరల్డ్నెస్, లోకత్వమే, ఈ లోకాను ప్రకారంగా జీవించుచున్న మన జీవితాలే ఈ రోజున మనమున్న ఈ లవోదిక సంఘాలు, అందుకే లవోది అని అక్కడ ఆపేస్తాడు ఆయన. లవోదిక సంఘకాలంలో మేజర్ సిన్స్గా దేవుడు చూపిస్తున్నది వీటినే. మేజర్ సిన్స్, మైనర్ సిన్స్, మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం. అందుకొరకు ఆయన అన్నాడు, జుత్తు కత్తిరితే విడాకులు ఇచ్చేసి అంత గొప్ప పాపం అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇట్లాంటి వర్తమానాలు చెప్పాలా లేకపోతే ఆశీర్వాద వర్తమానాలు చెప్పాలా? ఈ వర్తమానాల వల్ల ఎవ్వరు ఆనందంగా ఉండరు, నాకు తెలుసు. మీ ఆనందాలతో నాకు సంబంధం లేదు. మీ పరలోక రాజ్య ప్రవేశాలతో నాకు సంబంధం ఉన్నది. మీరు రాకపోతే ఎత్తుకొని తీసుకుపోవాలా? ఏం చేస్తాం అంటే సంకలేసుకొని పోవడమే, గుంజుకొనైనా సరే. మనకు ఒక టార్గెట్ అయ్యా. ఇక్కడ ఎవడు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా నాకు అనవసరం. ఆయన సింహాసనం పైన కుడి పార్శ్వన కూర్చోవాలి. కూర్చొని ఆయనతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలా. ప్రభు, నేను గెలవడానికి నాకు తోడున్నందుకు నీకు వందనాలు చెప్పాలి దగ్గర నుండి. అయ్యా, ఆయన గాయాలు ముద్దాడాలి కదా అయ్యా. అక్కడ దాకా పోయే అవకాశం లేకపోతే ఎట్లయ్యా? ఆయనకు మనకు పెద్ద అగాధం ఉంటే ఎట్లయ్యా? ఆయన అంటాడు చూడండి, ఇంత చక్కగా చెప్పాడు. ఆయన పైన మర్చిపోయినారు. ముఖ్యంగా చూడండి, పైన 145 పేరు, తెలుగులో తర్జమా సరిగ్గా లేదు. అవర్ సిస్టర్స్ ఆర్ టెంప్టెడ్ టు గో బ్యాక్. ఎవరు? సంగమా, బ్రదర్సా సిస్టర్సా? ఎందుకు చెప్పనా? బైబిల్లో ఎక్కువ కట్టడలు మీకే ఉన్నాయి తల్లి. పురుషుల కంటే ఎక్కువ కట్టడలు మీకే ఉన్నాయి, ఎక్కువ రూల్స్ మీకే ఉన్నాయి. అందుకే ఖండించే విధానంలో చూస్తున్నప్పుడు కూడా పురుషుల్ని ఏమనట్లేదని మీరు అనుకుంటారు. కానీ అసలు లాజిక్ విషయం ఏంటంటే, మిమ్మల్ని ఖండించిన ప్రతిదీ అది యూటర్న్ తీసుకుని అటే పోతుంది. అది అంతేనా? పొద్దున లేచి పని చేయలేకపోతున్నావు దద్దమ్మ నేను తిడుతుంటే, ఆ దద్దమ్మను పోషిస్తున్నటువంటి ఈయన పెద్ద దద్దమ్మ. ఈ టార్గెట్ ఎప్పుడు ఇటే కదా. అది అవ్వ చేసిన తప్పును బట్టి ఆదాంని అడిగాడు కదా దేవుడు. అవ్వని అడగలే, మొట్టమొదటిగా ఆదాముదే. అట్లాగే ఆయన అంటాడు. ఎందుకంటే బ్రహ్మం గారు బోధించేప్పుడు కూడా ఈ బ్రహ్మం గారు ఎప్పుడు ఆడోళ్ళపైనే వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ స్త్రీ వ్యతిరేక ఆత్మీయలో ఉన్నది అని చెప్పేసి చాలామంది అభియోగాలు మోపడం వల్ల ఆయన బోధన విని అనేకులైన స్త్రీలే వేరే సంఘానికి వెళ్ళడము, అనేకులైన స్త్రీలే ఈ కాపరి కంటే ఆ కాపరి బాగా చెప్తాడు. ఈ మన కాపరి ఎప్పుడు తిట్టుడే. ఆ కాపరి అయితే మంచిగా, ఇంత అబ్రహాం స్టోరీ మంచిగా చెప్పిండు ఆయన. అబ్రహాం స్టోరీ, మోషే స్టోరీ మంచిగా చెప్పిండు ఆయన. అందుకే అన్నాడు, అవర్ సిస్టర్స్ ఆర్ టెంప్టెడ్ టు గో బ్యాక్.
వారి వారి పాత సంఘాలకి వేరే సంఘాలకి సహోదరులు పోవడానికే ప్రేరేపించబడతారు అన్నాడు ఆయన. జరుగుతుంది ఇది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొచ్చి కిందికి అంటాడు అక్కడ, ఇట్స్ అ మేజర్ సిన్ అమాంగ్ అవర్ పీపుల్ వరల్డ్లీనెస్, as the Bible said, the Laodicea age was, she's worldly, ఆమె లోక ప్రకారంగా అయింది. రిచ్, ఐ హావ్ నీడ్ ఆఫ్ నథింగ్, అన్నీ ఉన్నాయనుకుంటుంది కానీ పేదరాలు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయనుకుంటుంది కానీ దిగంబరత్వం కలిగినటువంటి స్త్రీ అంటుంది. ఈ వరల్డ్లీనెస్ అనే ఒక పదాన్ని నేను వివరించడానికి కనీసము ఒక 5-6 వారాలు పడుతుంది. అదే ఈ రోజున లవోదికే సంఘకాలంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క మేజర్ సిన్, మరణకరమైన పాపము, అత్యంత అధికమైన గొప్పదైన పాపం అది. పాత సంఘాలకు వేరే సంఘాలకు ఈడవబడము, మరలా ఈ జుట్టుల విషయంలో వస్త్రాల విషయంలో లాగబడము, ఏమి లేకపోయినా అన్నీ నాకు ఉన్నాయి అనుకునే భ్రమలో ఉండడము, ఇవన్నీ కూడా మేజర్ సిన్స్ అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి. ఈ మేజర్ సిన్స్ ఉండగా ఎప్పుడు పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టలేదు. నేను ఈ రోజున పరిశుద్ధుల గుంపు, బుద్ధి కలిగిన కన్యకల గుంపు, బుద్ధి లేని కన్యకల గుంపు, ఏ గుంపు గురించి మాట్లాడలే. నేను మీకు కేవలము అసలు మేజర్ సిన్ అంటే ఏంటో చూపిస్తున్నా. అత్యంత భయంకరంగా, అత్యంత అధికమైన గొప్పదైన పాపముగా. ఇప్పుడు అయ్యా నా మాట వినండి. కాలానుగుణంగా ఆశీర్వాదాలు మార్చబడుతున్నాయి, పాపం అనే కొలత మార్చబడుతూ వచ్చింది. పాపం అనే కొలత ఒకేలా ఉండదు, ఆశీర్వాదపు కొలత ఒకేలా ఉండదు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆదాము అవ్వనున్న సమయంలో ఆశీర్వదించబడుట అంటే డబ్బులు ఇవ్వడం కాదు, ధనం కాదు, బంగారం కాదు. ఆ సమయంలో ఆశీర్వదించబడడం అంటే మహిమను పొందుకోవడమే ఆశీర్వాదం. అవునా కదా? కానీ రాహాబు లేకపోతే లేయా, దాంతోపాటు యాకోబు యొక్క భార్యలు ఉన్నప్పుడు సమయంలో దేవుని చేత ఆశీర్వదించబడడం అంటే డబ్బుల విషయంలో కాదు, గర్భాలు పండడమే ఆశీర్వాదం. అది దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవడం అంటే. ఆ తర్వాత కాలంలో గర్భఫలంను తగ్గించి నేడు బిడ్డలంగా ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి పొందుకున్నామనేటువంటి ఆలోచన కన్నా ఉద్యోగాలకు, వాహనాలకు, ఇళ్లకు, సంపాదనకు దేవుని దగ్గర ఆశీర్వాదాలు కూడా కాలంలో ఉన్నాము. ఆశీర్వాదం అనేటువంటిది దాని పరిగణ కాలానుగుణంగా మనుషులను మారుతూ వచ్చింది. శిక్షను కూడా గమనించండి. మొట్టమొదటిగా దేన్ని పాపంగా పరిగణిస్తున్నారో, దేన్ని శిక్షిస్తున్నారో ఈ కొలమానం కూడా కాలానుగుణంగా మారుతూ వచ్చింది. ఆదిలో శరీర సంబంధమైన కలయికను దేవుడు తప్పన్నాడు, పాపం అన్నాడు, శిక్షించాడు. కానీ దాని తర్వాత దేవుడు తన యొక్క అనుమతించబడిన చిత్తంలో దాన్ని తప్పని చెప్పలే. ఇద్దరు భార్యాభర్తల మధ్యలో జరిగితే నిష్కలంకమైనది అన్నాడు ఆయన. ఇప్పుడు దాన్ని తప్పుగా పాపంగా ఎంచుతున్నాడా? దాని బౌండరీస్ మార్చేశాడు ఆయన. ఎస్ఆర్లో తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి దాని రూల్స్ మళ్ళీ మార్చాడు. చూపుతో మరుస్తూ ఉంటేనే పాపం అన్నాడు, మళ్ళీ అగైన్ చేంజ్. అట్లాగే మేజర్ సిన్స్ అనేవి కూడా కాలానుగుణంగా మారుతూ వచ్చి ఈ లవోదిక సంఘకాలంలోకి వచ్చేసరికి మాత్రము ఇప్పుడు నేను ఏవైతే ప్రకటించి చూపించానో దానిని దేవుడు ప్రవక్త కూడా, దీస్ ఆర్ ద మేజర్ సిన్స్ ఇన్ ద లవోదికే చర్చ్. లవోదికే సంఘకాలంలో ఇవే అత్యంత గొప్పదైన పాపాలు. మరి అది గొప్పదైన పాపాలు అంటున్నప్పుడు వాటి గుండా వెళ్తుంటే కూడా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేనప్పుడు వాటిని బోధించకుండా నేను ఎలా ఉండగలుగుతాను? వాటిని గురించి ఖండించకుండా నేను ఎలా ముందు సాగగలుగుతాను? వీటిని దిద్దుబాటు చేసుకోకుండా పరలోకానికి సిద్ధపాటు ఎట్లా వస్తుంది? అయ్యా నేను టార్గెట్ చేసే వర్తమానం చెప్తాను. ఏంటది? నేను టార్గెట్ చేసే వర్తమానం చెప్తా. కానీ నా టార్గెట్ వెనకాల నా ఆధిపత్యాన్నో నీ బాధను నేను చూడాలని అనుకోవట్లే. సమూహంగా మన పరలోక రాజ్యం ఉండాలని చూస్తున్నా. నా మాట వింటున్నారా? మన పరలోక రాజ్యంలో ఉండడమే మన టార్గెట్లో వెనకాల అసలైన కారణం. కానీ అదేదో ఒకటి ఆధిపత్యం గెలిస్తే అంత, గెలవకపోతే అంత. మార్పు చెందడమే మన యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే దేవుడు ఒకడు తన హృదయాన్ని మార్చుకొని వాడు నిజంగానే బుద్ధి కలిగిన వాని వలె దేవుని విషయాలను వెంబడిస్తూ ఆయనలో మార్పు కలిగి ఆయన కృపను పొందుకున్నటువంటి వాడైతే కనుక ఆయన దాన్ని బట్టి బహుగా సంతోషిస్తానన్నాడు. కానీ ఒక దుష్టుడిలాగే చచ్చిపోవడాన్ని నేను ఇష్టపడను అన్నాడు ఆయన. పాపిగానే చనిపోవడాన్ని ఎప్పుడు ఇష్టపడాడు ఆయన.
మారడాన్ని ఇష్టపడతాడు. తర్వాత చూడండి అంటాడు మీరు నాతో ఎల్లప్పుడూ దాన్ని చెప్పేదిరా నాకు తెలియను. నేను దానిని గూర్చి మీకు చెప్పి చెప్పి మీరు విసిగి చెందేదిరా నాకు తెలియను. అయ్యా సేమ్ డిట్టో కాపీ పేస్ట్ అవుతుంది ఇక్కడ. ఇది ఒక సూత్రం అయ్యా. దేనికి? ఇది ఒక సూచన. అక్కడ ఏ ఆత్మ ఉంది, ఇక్కడ అదే ఆత్మ ఉందని చెప్పడానికి ఇది ఒక సూచన. ఏలి ఆత్మ ఉన్న చోట ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఏమన్నాడు? ఇది నేను చెప్పి 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 మీరు విని 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 విసిగెదరు. మీకు కూడా విసుగొచ్చిందా? మీకు విసుగురాని తొసుగురాని ఏమన్నా రాని అండి, మీరు మారే వరకు వస్తాయి. అవి మారని దినాన్ని అవి ఆపబడతాయి. కొన్ని వర్తమానాన్ని ఆపేసాయి. ఎందుకు? అందులో మార్పు వచ్చింది కాబట్టి. మరలా ఇంకెప్పుడు మార్పు కావాలో మళ్ళీ అవి తీసుకొద్దాం. మారుంటాయే మనకు కర్తవ్యము. తర్వాత పైన చూడండి ఆయన, షీ వరల్డ్లీ, ఆమె లోకత్వములో, రిచ్ హ్యావ్ నీడ్ ఆఫ్ నథింగ్, డోంట్ నో దట్ షీ ఈజ్ నేకెడ్, మిజరబుల్, wretch అండ్ బ్లైండ్. దట్స్ అ సిన్ ఆఫ్ అవర్ డే. ఈ దినాలలో దేవుడు దేన్ని పాపంగా ఎంచుతున్నాడంటే, దిగంబరుడుగా ఉన్నాను గుర్తున్న పాపం కాదు, కానీ దిగంబరుడుగా ఉండి అన్నీ ఉన్నాయనుకుంటున్నావు చూడు, భక్తే లేదు, శక్తి ఉందనుకుంటున్నావు చూడు, బండలు పాపాలు చేసుకొని నా తండ్రి నన్ను కాపాడుతానంటున్నావు చూడు, ఇది అత్యంత పెద్ద పాపం అన్నాడు ఆయన. అన్నిటగా మాకు దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు అని వాడి బతుకోడు క్లియర్గా ఉన్నాడు. మనమే భక్తి లేదు, శక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యం యొక్క నడిపింపులు లేవు, అయినా సరే అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం, పరలోక రాజ్యం మంది అనుకుంటున్నాము. చాలామంది నేను అందుకే అంటాను, ఈ ఎంటే మెసేజ్లో పాస్టర్లు కూడా చాలామంది ద హెవెన్ ఈజ్ యువర్స్ ఏంటది, పరలోక రాజ్యం మీదే. ఆమెన్రా మీరు లేపురా, అరే రే బెడ్షీట్ దేనా, సరే కూర్చో, పరలోక రాజ్యం మీదే, మీకోసమే రక్తం కార్చాడు ఆయన, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన, మేఘాల పైన వచ్చాడు ఆయన. ఇట్లా చెప్పినప్పుడు ఇది గంట కింద అబద్ధం ఆడి తాగుబోతుడైపోయి వ్యభిచారం చేసి దొంగతనం చేసి మీకు స్మోకింగ్ చేసి తాగినాడు కూడా అడుగు ఆమెను అంటున్నాడు. ఈరోజు అత్యంత పెద్ద పాపం అదే అట. కత్తిరించబడిన జుట్టులు పెట్టుకొని వాళ్ళు కూడా ఆమెను అంటున్నారు, వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ప్రభుత్వం చేయిస్తున్నారు. ఇదే అత్యంత పెద్ద పాపం అన్నాడు. ద మేజర్ సిన్ టుడే ఈజ్ శక్తి లేదు, భక్తి లేదు, కానీ ఉన్నది అనుకుంటాయే అత్యంత పెద్ద పాపం. అయ్యా అన్పార్డనబుల్ సిన్లో గుర్తుంచుకోండి, దీనికి క్షమాపణ లేదు. దీనికి క్షమాపణ ఎట్లా రావాలంటే నేను చెప్పానుగా, ఈ పాపను యొక్క చివరి భాగంలో పాపాలకు యొక్క క్షమాపణ గురించి కూడా ఒక్కొక్క వర్షక్రమం చెప్తాను మీకు. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకంగా క్షమాపణలు ఉంటాయి. అన్ని పాపాలకు ఒకే రకంగా, నేను వాడిని కొట్టినా వచ్చి క్షమించబడినా, నేను తాగినా క్షమించబడినా, అబద్ధం చెప్పినా క్షమించబడినా, సనిగినా క్షమించబడినా, జుట్టు కత్తిరించుకున్నా క్షమించబడినా, వాడిని బాధ పెట్టినా క్షమించబడినా, అన్నిటికీ ఒకటేనా? పాత నిబంధనలో మీరు అయ్యా బలులు చూసారా, సమాధానార్థ బలి వేరు, దహన బలి వేరు, అయ్యా పాప పరిహారార్థ బలి వేరు, క్షమాపణ రకాలు ఉన్నాయి. క్షమాపణ రకాలు కూడా చాలామంది తెలియదు. భాగస్వామికి సంబంధించిన పాపాల క్షమాపణలు వేరు, సహోదరుడికి సంబంధించిన విషయాల్లో వేరు, ధన సంబంధమైన విషయాల క్షమాపణలు వేరు, మనస్సుకు సంబంధించిన క్షమాపణలు వేరు. ఈ పాప నియమాలు అవన్నీ వస్తాయి. మా దగ్గర అన్నిటికి ఒకటే, ఫారెన్లో అన్నిటికీ పారాసెటమాల్ టాబ్లెట్ ఇచ్చినట్టు అన్నిటికీ ఒకటే, ప్రార్థన చేసి క్షమించమని అడిగేస్తే అయిపోయా, క్షమించేస్తాడు ఆయన. అంతేనా? అట్లా కాదమ్మా. అది సంఘశాఖ సహోదరులు వాళ్ళకి అప్పచెప్పబడిన ఆ చిన్న ప్రత్యక్షతలో మాట్లాడుతున్నారు. మనము సర్వసత్యం సంపూర్ణంగా ప్రకటించబడిన కాలంలో ఉన్నాం. ఇక్కడ ఏది మరుగుగా లేదు, సమస్తం బయలుపరచబడింది. ఇక్కడ ప్రతి దానికి దాని కాలములో దాని స్థితిలోనే మనం చేయాలి. పాపమును బట్టి పరిహారం ఉంటుంది. ఇప్పుడు మరణకరమైన పాపానికి దానికో పరిహార స్థాయి, మరణకరం కాని పాపాలకు దానికి ఒక స్థాయి. ఇక అన్పార్డనబుల్, క్షమించబడడానికి వీళ్ళని పాపాలకు దానికి వేరే స్థితి గదులు. అది చెప్పాలి ఎప్పటికీ, అది చెప్తే చేస్తూనే ఉంటారుగా. మళ్ళీ పాత నిబంధనలాగా తప్పు చేసుడు గొర్రెను బలిచ్చుడు, తప్పు చేసుడు గొర్రెను బలిచ్చుడు, క్షమించబడని పాపాలు చేసుడు, మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ క్షమించబడు, అది చేసుడు మళ్ళీ అడుగుడు. అది చెప్పద్దు. ప్రైజ్ ది లార్డ్. అది చెప్పకుండా రానన్నావుగా బ్రదర్, మా పరిస్థితి ఏంది, వ్యక్తిగతంగా రా చెప్తా, నీకు సంఘంగా చెప్ప.
వ్యక్తిగతంగా చెప్పే విషయాలు అవి, సంఘంగా చెప్పకూడదు. సంఘంగా చెప్తే బలహీనంగా ఉన్నవాడికి పాపం చేయడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది అవి. అందుకే అవి చెప్పకూడదు. అందుకే నా మాట వినండి, హౌ టు రిసీవ్ ద హోలీ గోస్ట్ అనే వర్తమానము ప్రవక్త తన సంఘానికి చెప్పుకున్నాడు, రికార్డింగ్లో లేదు అది. ఎంతమంది చదివారు పరిశుద్ధాత్మ పుస్తకాన్ని? ఈ మధ్య కాలంలో పుట్టినప్పటి నుంచి అడుగుతలేదు నేను. అప్పుడెప్పుడు జమాన పూర్వలో చదివింది కూడా ఇప్పుడు అంతగానో చదివారు కదా. మరి దాంట్లో పరిశుద్ధాత్మ అంటే ఏంటిది నేను చెప్తున్నా, ఉన్నవాడు లేనివాడు ఎట్లా గుర్తించాలో చెప్తున్నా, కానీ ఎలా పొందుకోవాలో నేను చెప్పను అన్నాడు ఆయన. మరి ఆ మాట జ్ఞాపకం ఉన్నది ఎవరికన్నా? ఆయన ఆ పదాన్ని పలికాడు ఆయన. ఎందుకంటే ఎలా పొందుకోవాలో చెప్తే దాన్ని పొందుకోవడానికి బదులుగా అనుకరించే వాళ్ళు ఎక్కువ అవుతారని చెప్పాలి ఆయన. ఇప్పుడు నేను రేపటి నుంచి మీరు అందరు పింక్ షర్ట్లు వేసుకుంటే పరిశుద్ధాత్మ పొందుకుంటారా అంటే, లేనుడు కూడా పింక్ షర్ట్ వేసుకొని వచ్చి నాకు పొందేనరా అని బుల్లెప్పిస్తాడు అంతేనా? అదే రీతిగా ప్రవక్తుడు అదే చెప్పాడు, హౌ టు రిసీవ్ హోలీ గోస్ట్ అనే విషయం చెప్పలే ఆయన. దాన్ని మనం పొందుకోవాలంటే అన్ని వర్తమానాలు తీసుకొని అన్ని ఒక చోట సమగ్ర సమాహారంగా పెట్టుకోవాలి, అప్పుడు దొరుకుతుంది అది. మనం బోధించుకుంటాం దాన్ని, యాంటీబయాటిక్లతోనే బోధించుకుంటాం. కానీ ప్రైజ్ ద లార్డ్, ఈ కాలంలో ఈ లవోదిక సంఘకాలంలో ద మేజర్ సిన్, అత్యంత బలీయమైనటువంటి భయంకరమైన పాపాలు ఇవే. దయచేసి వీటి నుంచి బయటకు రండి. మీ పైన వ్యక్తిగతంగా నాకు కోపం లేదు, అంతేనా? మీ పైన కోపం పెట్టుకోవడం వల్ల మా ఆవిడ నాకేమి ఇంత పెద్ద అన్నం పెట్టదు ఈ రోజున. మిమ్మల్ని గద్దించినా గద్దించకపోయినా నా తిండి నాదే, నా నిద్ర నాదే. కాకపోతే మీ పరలోక రాజ్య ప్రవేశం కోసం నేను చేసినటువంటి ఈ మాటలు, నేను చెప్తున్నటువంటివి, నేను చెక్కిన ఈ చెక్కులు మీకు నొప్పిని బాధను కలగజేయొచ్చు, కానీ మీకు మేలును కలగజేస్తాయి ఒక రోజున. ఎందుకంటే ఈ రోజున దేన్ని పెద్ద పాపంగా ఎంచుతున్న విషయం చాలామందికి తెలియడంలే. అందుకే జాగ్రత్త. దేవుడు మళ్ళీ దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. వర్షం పడుతుంది ఉంటారా? వర్షం పడుతుంది ఉంటారా? సరే, మంచిది. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. చెప్పుటకు చాలా సంగతులు ఉన్నాయి. ఈ పాప నియమం ఇంకొంత సమయం పట్టేటట్టుగా ఉంది. ఇంకా దాంట్లో పాప నియమంలో క్షమాపణలో రకాలు ఉంటాయి. దయచేసి అవి చూడాలి, ఎందుకంటే పాపమును బట్టి క్షమాపణ ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు తను పరిచర్య చేస్తున్న సమయంలో కొంతమందిని క్షమించాడు. ఎస్ఆర్నో ముగిస్తున్నాం. మోకాల మీకు రండి, మళ్ళీ మీరు కూర్చుంటే నేను ఎక్కువసేపు చెప్పేస్తా. అప్పుడప్పుడు కాపర్ని తొందర ఆపాలంటే ఏం చేయాలా? మోకాల మీదకి రావాలా? తెలుసుకోవాలి కొన్ని మెలకువలు మీరు. యేసు ప్రభు వారు కొంతమంది క్షమించాడు, కానీ అప్పటికి ఇంకా రక్త ప్రోక్షణ జరగలేదు. ఎస్ఆర్నో ఆయనను వాటి క్షమాపణ పరిస్థితి ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం జరగకమునిపై లాజరు లేచాడు, కానీ మళ్ళీ చచ్చాడు. ఎస్ఆర్నో ఆయనకైనను సరే మరలా ఆయన రక్తం కావాల్సిందే. వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నో వన్ కెన్ ఎంటర్ ఇన్ టు దట్ రూమ్. దేవుడు వాళ్ళు దీవించడానికి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు వసంత్ కుమార్ గారు బిగ్గరగా ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, సర్వాధికారి యేసయ్యానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా, ఇంతవరకు నాయనా నీ కృపలో మమ్మల్ని ఉంచి ఇదిగో మీ దాసులు నిలవబెట్టి ప్రభా వారిలో మీరు మాట్లాడండి. నీకు స్తోత్రముల ప్రభా. ఇదిగో దేవా, పాపము నియమము గురించి ఏదిగో పెద్ద పాపం ఏమై ఉన్నదో నాయన నాతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, నీ ప్రవక్త ద్వారా వచ్చినటువంటి అనేకమైనటువంటి లేఖనములను గుండను ప్రభా యొక్క వర్తమానము గుండను నాయన నాతో మాట్లాడడానికి నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభు నాయన, నిజముగానే ఈ యొక్క దినాలలో ఏమై ఉన్నామో ప్రభు నాయన, ఇదిగో ప్రభు మేము ఏ స్థానంలో నిలబడి ఉన్నామో ప్రభు నాయన, ఇదిగో మేము ఏమి గ్రహిస్తున్నాము నాయన, ఎట్లాగా జీవిస్తున్నాము నాయన, ఇదిగో సమస్తము నాతో మాతో మాట్లాడడానికి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యనైనా ఈ చివరి కాలంలో, ఇక చివరి గడియల్లో ఇదిగో ప్రభా, ఇదిగో నాతో మీరు మాట్లాడి నాయన మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభునైనా, ఇదిగో మాలో ఉన్నటువంటి నాయన ఆ యొక్క పాప నియమమును, ఇదిగో ప్రభా పాపములు ఉన్నటువంటి నాయన ఆ యొక్క వ్యత్యాసమును దాన్ని గుర్తెట్టుకునేటువంటి విధానములు నాయన మాతో మాట్లాడి ఉన్నారు. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన మా జీవితములను మీరు సరిచేసి వాడుగా ఉన్నారు. ఇదిగో మీ వర్తమానము ద్వారా మీరు సరిచేసేటువంటి వాడుగా ఉన్నారు కనుక ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో ప్రభువా మమ్మల్ని నీ దయలో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఇదిగో మాలో ఏదైనా సరే లోపములను ఇదిగో ప్రభువా పాపములు ఉంటే ప్రభు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఇదిగో మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాము. ప్రభువా దిద్దుబాటు మనకు అసహ్యముగా ఉండకుండా ఇదిగో అనేక విషయాల్లో ప్రభు తప్పిపోయినటువంటి వారముగానే ఉన్నాం. ఇదిగో ప్రభు ప్రతి దానిలో ప్రభు నాయన నువ్వు వెలుసుబాటు ఇచ్చువాడు గాను ఇదిగో ప్రభు దాన్ని గుర్తెరిగా భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను. నాయన తెలిసి తెలియనటువంటి అనేకమైనటువంటి పాపములలో మేము పడిపోయినటువంటి వారముగా ఉన్నాం. ఇదిగో ప్రభు నాయన ఇదిగో ఆ విధముగానే ఉంటూ ప్రభు నాయన మేము సరైనటువంటి రీతిగానే ప్రభు నాయన లేకుండానే ఉన్నామని అనుకుంటూ ప్రభు నాయన ఇదిగో మేము ధనవృద్ధిని చేసుకున్నటువంటి వారముగానే మేము ఉంటున్నాము. కానీ ఇదిగో ప్రభు నాయన ఆ విధముగా ఉంటూ ఆ యొక్క డాంబికమైనటువంటి ఆ స్థితిగా మేము ఉంటూ ప్రభు నాయన ఇదిగో ప్రభు అదేలా నీ యొక్క లోకంలో గొప్ప పాపం అంటున్నావు. చెల్లిస్తున్నాం, సహాయం దయచేయండి. మీ ఆత్మ చేత నింపండి, నడిపించమని అడుగుతున్నాం. నిజంగా మీ దాసులను చేతులు అప్పగించుకుంటున్నాం. ఇంకా అనేక విషయములను నాయన మాతో మాట్లాడండి. ఏదైనా ప్రత్యక్ష విషయంలో కూడా మాతో మాట్లాడుతున్నారు ప్రభావ. ఇంకా చాలా విషయాలు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభావ. రోగులను వ్యాధిగ్రస్తులను మీరు జ్ఞాపకం చేసుకురండి. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా. అలాగే నాయన గర్భిణీ స్త్రీలని చేతులకు అప్పగించుకుంటున్నాము. వారిని కూడా చేతులకు అప్పగించుకుంటున్నాము. సహాయం దయచేయమని అడుగుతున్నాము. ఈ చిన్న మాటలను మీ సన్నిధిలో చేర్చుకుని ప్రభు నాయన ఇంకో తగు సమయంలో మాకు సమాధానమును దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను. గట్టిగా యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. పరిశుద్ధ స్థలములో మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము. నిష్కళంకమైన
ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, స్తుతులు, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీతి సూర్యుడా ప్రభువా, ఈ పాప నియమముల గురించి ప్రభువా నేను చదువుచుండగా ఇంతకుముందు ప్రభువా మునుపటి వారముల కంటే దాని కొనసాగింపుగా నేను అనేకమైన విషయాలను మాట్లాడడానికి నేను తలంచినప్పటికీ కానీ నాయనా ప్రభు నీ వర్తమానం గుండా నేను ఎలా జయించగలనే వర్తమానంలో ప్రభువా ఆ బలీయమైనటువంటి ఆ మేజర్ సీన్ అతి గొప్ప పాపముల గురించి నేను చదివి ఉన్నప్పుడు ప్రభువా మాకు భయాన్ని కలగజేస్తూ ఉన్నది. ఆయన దాన్ని ఈ సంఘంలో నుంచి తీసివేయుట కొరకే అది మీరు మాకు కనపరిచి ఉన్నారని నమ్ముతా ఉన్నాము. అది నీ ప్రియమైన ఈ పిల్లల్లో నుంచి తెలిసి తెలియక చేసిన తప్పిదల నుంచి వీరు విడుదల పొందుకున్నట కొరకే వీరితో మాట్లాడాలని నమ్ముచున్నా ప్రభువా. ఆయన ఇది ఏమైనా కానీ ప్రభువా నీ రక్తం మాత్రమే మాకు ఆశ్రయం. నీ రక్తం ఉన్నంత మట్టుకు ప్రభావం ఎక్కడికి కానీ ఎడమ కానీ తొలగినను మీతో పాటే నాయన నీతో పాటే మేము నిలబడి ఉన్నట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా కానీ నిన్ను విడచిపోలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అవును తండ్రి, ఈ లోకంలో మాకు ఎవరెవరు ఉన్నారనుకుని మేము చేసినటువంటి మా ప్రయాణాలు మా సమస్తములు కూడా అవి తప్పిదమై ఉన్నవి. కానీ నాయన ఏది జరిగినా ఏమైనా నువ్వు మాతో ఉన్నావన్నటువంటి ఆ విశ్వాసమే ప్రభు, ఆ నమ్మికయే నీ రక్తమే ప్రభు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. మాకు తెలిసి చేసినా తెలియక చేసినా దయచేసి మమ్మల్ని క్షమించండి. నీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభు, మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు మార్చండి నాయన. నాయన ఆ రూమ్లో జరుగుతున్నటువంటి సందర్భాలు వింటున్నాం ప్రభువా. వాడును ప్రభువా ఆయన అంత్యక్రీస్తును పరిచయం చేయడానికి పెట్టుకున్నటువంటి ఆ మనుష్యుని మార్చి ఉన్నాడు. ఆయన వాడును కొన్ని విషయాల కొరకే వాడు సిద్ధపడుతున్నాడు ప్రభువా. కానీ నిన్ను పరిచయం చేయడానికి కోసం వచ్చినటువంటి ఆ వర్తమానికుని మేము పట్టుకున్నాము, ఆ వర్తమానమును పట్టుకున్నాము. ఆ వర్తమానమై జీవించలాగా మాకు శక్తి దయచేయి ప్రభువా. నీ రాజ్యంలోనికి వచ్చినట్లుగా కృప చూపించమని ఆయన ఈ శిల్పములు చెప్పి చూడగా గాయాలు కలుగుతున్నాయి, బాధ కలుగుతుంది. నిజంగానే ఏ మానవుడు కూడా ప్రభు ఇంతలా మమ్మల్ని ఎన్నడూ కూడా దండించలేదని మాకు తెలుస్తున్నది. కానీ నాయన ఇది మా మేలు కొరకే, ఈ లోకంలో మేము సంపాదన కొరకు కాదు, కానీ నీ రాజ్యంలోనికి ప్రవేశం కోసం ఈ యొక్క దెబ్బల్ని, ఈ ఉలి దెబ్బల్ని మేము అనుభవిస్తున్నప్పుడు ఆ అద్భుతమైన కళాఖండముగా మమ్మల్ని చెక్కుము ప్రభువా. అయినా ఆ మైకేల్ యాంజెలో ఏ విధంగా అయితే ఆ మోషే శిల్పాన్ని చెక్కాడో అదే రీతిగా ప్రభువా ఈ సంఘమును పరిశుద్ధాత్ముడా నువ్వు చెక్కుము నాయన. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి. అధికమైనటువంటి కోత ఈ సంఘం నుంచి మీరు కొయ్యండి ప్రభువా. ఒకరిపైన ఒకరు నాయన ప్రశస్తమైనటువంటి మా హస్తముల చేత నా ప్రశస్త సహోదరుడా, నా ప్రశస్త సహోదరి అంటూ మేము ప్రేమగా పలకరించుకునేటువంటి ఆ ధన్యత మాకు దయచేయండి దేవా. మీరు కృప చూపమని, బలపరచమని, స్థిరపరచమని, ఈ వాతావరణం కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోమని, తిరిగి వెళ్ళబోచున్నటువంటి నీ ప్రియమైనటువంటి పిల్లల యొక్క ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండమని ఆయన కిందటి దినమున నీ ప్రియమైన పిల్లలు అవుతున్నటువంటి నాయన ఆ సత్య సిస్టర్ను, అదే రీతి వసంత్ కుమార్ గారి యొక్క ప్రయాణంలో కూడా నువ్వు ఎంతగానో కృప చూపించి ప్రభువా వీరు ఉండవలసిన చోట వీరు ఉండకుండా వీరి యొక్క గొప్ప ప్రమాదం నుంచి వారిని కాపాడారు నాయన. దానిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము మీకు రుణస్తులం ప్రభువా. మేము ఇంకా బ్రతికున్నామంటే, మేము ఇంకా కూడా ప్రభు ఒక శ్వాసను తీసుకుంటున్నామంటే అది కేవలం నీ కృప అయి ఉన్నది నాయన. తిరిగి నాయన నీ ప్రియులు ప్రయాణం చేయబోతుండగా తోడుగా ఉండండి. ఏ ప్రమాదాలు వారికి తాకకుండా క్షేమంగా వారి గమ్యస్థానంలో చేరినట్లుగా కృప చూపించమని, బలపరచమని, స్థిరపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము.
Thank you, Jesus. Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మనల్ని దీవించును గాక.